గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మరి యొక్క ఉదయకాల సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు నాయన, నీవు మాట్లాడితేనే గొప్ప కార్యం జరుగుతుంది ప్రభువా. కాబట్టి నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఇక్కడ చదివినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేసినాడంట? స్వాతంత్రులుగా చేసినాడంట. ఏం చేసినాడంట? క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసినాడంట. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు స్వాతంత్రం తెచ్చి ఇచ్చింది ఎవరు? ఈ లోకంలో మనకు, మన ఇండియాకు, మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, నెహ్రూ, ఇంకా చాలా మంది ఉన్నారు. మన అంబేద్కర్ గారు, ఇట్లా ఎంతో మంది కూడా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి రాత్రింపగలు ప్రయాసపడి ఉప్పు సత్యాగ్రహం చేసి, అహింస చేసి, ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాణాలు సైతం లక్ష్య పెట్టుకోకుండా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించినారు. అంబేద్కర్ గారు ఒక మాటను, ఒక పిలుపు ఇచ్చినారు. అంబేద్కర్ గారు ఏమని పిలిచినారంటే, మీరు ప్రాణం పెట్టండి మీకు స్వాతంత్రం వస్తుంది. అంబేద్కర్ ఏం చెప్పినాడంట? మీరు ప్రాణం పెట్టండి మీకు స్వాతంత్రం వస్తుంది. మీ బిడ్డలు స్వాతంత్రంగా ఉంటారు. ఎంతకాలం ఈ బానిసత్వంగా ఎంతకాలం ఈ బానిసత్వం బతుకుతారు? ఈ బ్రిటిష్ వాళ్ళ కింద మీరు ఎంతకాలము బతుకుతారని చెప్పి అంబేద్కర్ గారు, మీరు చావనికైనా సిద్ధపడి, ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడి రండి, స్వాతంత్రం తెచ్చే బాధ్యత మాది. చూడండి, ఇప్పుడు ఈ లోకంలో మనం స్వాతంత్రం అనుభవిస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ప్రాణత్యాగాలు చేయకపోయి ఉండింటే, ఎంతో మంది మరణించకపోయి ఉండింటే, ఈరోజు మనం ఈ రీతిగా ఉండేవాళ్ళము కాదు. ఈరోజు మనం కూడా బ్రిటిష్ వాళ్ళ కిందనే బానిసత్వం చేసుకుంటూ, అప్పట్లో ఒక షర్ట్ వేసుకోవడానికి కూడా అవకాశం లేదు, ఒక ప్యాంటు వేసుకోవడానికి అవకాశం లేదు, చెప్పులు వేసుకోవడానికి అవకాశం లేదు, మంచి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. ఎంతసేపు చాకరీ, బానిసత్వము చేయాల్సిందే. ఒకవేళ నువ్వు ఏదైనా ఎదుగుతూ బాగుపడతా ఉంటే ఆ కాలంలో చంపేసేవారు. అట్లాంటిది అనేక మంది నాయకులు, అనేక మంది ప్రజలు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ రోజున మనకు స్వాతంత్రం అనుగ్రహించారు. కాబట్టి మనము స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటా ఉన్నాం, కరెక్టే. మరి ప్రపంచానంతటికి స్వాతంత్రం తెచ్చిన యేసయ్యకు, ప్రపంచానంతటికి స్వాతంత్రం ఇచ్చిన యేసయ్యకు మరి ఈరోజు మనం ఏం చేయగలుగుతా ఉన్నాం? ఆలోచన చేయాలి. ఇప్పుడు స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తుల పేర్లు, మహాత్మా గాంధీ, ఆయన ఫోటోను వచ్చేసి నోటు మీద పెడతారు. ఆయన ఫోటోని ఎక్కడ పెట్టినారు? నోటు మీద ఉంది. చూడండి, ఈ నోటు మీద ఇటుపక్క ఉంది, ఇటుపక్క ఉంది, 2-3 సార్లు ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏం తెచ్చినాడు? స్వాతంత్రం తెచ్చినాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చి, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టి, ఇక్కడ మనం చదివిన మాట అదే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేసినాడంట? స్వాతంత్రులుగా చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ రోజున స్వాతంత్రం ఇచ్చినాడు. సైతాను నుంచి దూరం అవ్వండి, అపవాది నుంచి దూరం అవ్వండి, మీరు స్వేచ్ఛగా నాలో ఉండండి అని దేవుడు స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ లోకంలో కొంతమంది వ్యక్తులు కలుసుకొని స్వాతంత్రం ఇస్తే, ఆ వ్యక్తులకు మనము ఒక రోజున గాంధీ జయంతి అని, ఒకరోజు అంబేద్కర్ జయంతి అని, ఒకరోజు ఇండిపెండెన్స్ డే అని, ఒకరోజు రిపబ్లిక్ డే అని, ఇట్లా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేటాయించుకున్నాము. బాగానే ఉంది, మంచిదే. మరి నువ్వు దేవుని కోసము 54 ఆదివారాలు ఉంటాయి సంవత్సరంలో, 54 లేదా 55 ఆదివారాలు ఉంటాయి. మరి ఎన్ని ఆదివారాల్లో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని గణపరుస్తా ఉన్నావు? ప్రభువు నీకు స్వాతంత్రం ఇచ్చినాడు, ప్రభువు నీ బ్రతుకుని స్థిరపరిచినాడు, ప్రభువు నీ బ్రతుకుని బాగు చేసినాడు. ప్రభువు నీకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు నువ్వు మరి ఆయన కోసం ఏం చేస్తా ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి సైతాను పని ఏం చేస్తాడు? చూడండి ఒకసారి, ఆ మాట కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సైతాను ఏం చేస్తాడంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే,
ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధిలో వాసము చేసిన వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయేను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధపరచలేకపోయిను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధిలోను కొండల్లోనూ కేకలు వేయిచు తను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసెను. ఇక్కడ సైతాను ఈ వ్యక్తిని ఏం చేసిందంట? సంకెళ్ళేసింది. సైతాన్ ఏం చేసింది ఈ వ్యక్తిని? చెప్పాలందరూ. సైతాన్ ఏం చేసింది ఈ వ్యక్తిని? వాడు ఎక్కడ నివాసం చేస్తా ఉన్నాడంట? సమాధుల దగ్గర ఉన్నాడంట. వీడు ఈ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి సంకెళ్ళు వేసినారంట, బంధించినారంట. చేతికి సంకెళ్ళు తెంపుకున్నాడంట, కాళ్ళకు సంకెళ్ళను తెంపుకున్నాడంట. చూడండి, పరిగెత్తుకుంటూ ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తా ఉన్నాడు? సంకెళ్ళు తెంపుకొని యేసు ప్రభు దగ్గరకు వస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు మరి మనం ఇంకా మన సంఖ్యలను మనం తెంపుకోలేకపోతా ఉన్నాం. మనము బానిసత్వాన్ని తెంపుకోలేకపోతా ఉన్నాం. ఇంకా మనము ఇదే వీనిలాగానే సమాధుల్లోనే నివాసం చేస్తా ఉన్నాం. సమాధుల్లో శాంతి ఉంటుందా? సమాధిలో మంచి ప్రకృతి ఉంటుందా? సమాధుల దగ్గర మనకు భయం ఉంటుందా? సంతోషం ఉంటుందా? భయంగా ఉంటది కదా. సైతాను నీకు భయం పుట్టిస్తాడు, కానీ దేవుడు నీకు సంతోషం పుట్టిస్తాడు. హల్లెలూయా. దేవుడు స్వాతంత్రం ఇచ్చేవాడు, సైతాను స్వాతంత్రాన్ని బందీ చేసేవాడు. నీ చేతులకు సంకెళ్ళు వేస్తాడు, నీకు సంతోషం లేకుండా చేస్తాడు. అది వాడి పని. మనం గమనిస్తే అక్కడ అది జరిగిన విషయం ఏంటంటే, వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధిల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను ఏం చేసుకుంటా ఉన్నాడంట? రాళ్లతో కొట్టుకుంటున్నాడంట. కొండల్లో లోయల్లో కేకలు వేస్తా ఉంటాడంట. రాత్రి పగులు గట్టిగా దయాలు బట్టి రాళ్లతో కొట్టుకుంటా ఉన్నాడంట. ఎట్లా పడితే అట్లా మోకాళ్ళకు, కాళ్ళకు, తలకు ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటా ఉన్నాడంట. కానీ యేసు ప్రభు అక్కడికి రావడం గమనించి ఏం చేశాడంట? దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, హల్లెలూయా. ప్రతి దయ్యపు శక్తులు యేసు ప్రభు కనపడతానే నమస్కారం చేయాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచినటువంటి వాడు. మరణాన్ని దేవుడు జయించాడు, సైతానును జయించాడు దేవుడు. ఇప్పుడు ఉదాహరణకి మీకంటే ఒక గొప్ప వ్యక్తి మీ దగ్గరకు వస్తే మీరు రెండు చేతులు జోడించి నమస్కారం పెడతారా? పెట్టరా? మీకంటే చిన్నోళ్ళకు పెడతారా? పెట్టరు. ఇప్పుడు ఉదాహరణ నేనంటే సేవకుని కాబట్టి నాకు రెండు చేతులు జోడించి వందనాలు చెప్తారు. అదే ఉదాహరణకి నాలాంటి వయసు ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెడితే వానికి చేతులు తెట్టి నమస్కారం చెప్తారా? పెట్టరు. ఇక్కడ ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి యేసు ప్రభుని చూచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసినాడంట? దేవునికి నమస్కారము చేసినాడంట. హల్లెలూయా. రండి నమస్కారము చేసి మన ప్రభు ఎదుట సాగిలపడుదాము. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చినాడు. సైతాను చేతుల్లో మీరు బందీలైపోయినారు, సంఖ్యల చేత మీరు చిక్కబడిపోతా ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, చూద్దాం మనం చదివినాం కదా ఒకసారి, మళ్ళీ అక్కడికి వెళ్ళండి. గలతీ రాసిన పత్రిక 5:1 చదవండి ఒకసారి, లాస్ట్ చదవండి ఒకసారి. మీరు స్థిరముగా నిలిచి, ఎట్లా నిలిచాలంట? మీరు స్వాతంత్రం పొందుకున్న వాళ్ళు ఎట్లుండాలంటమ్మా? స్థిరంగా ఉండాలంట. యేసు ప్రభు నమ్మినోళ్ళు, యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు స్థిరంగా ఉండాలంట. మళ్ళా చిక్కుకుపోకూడదంట, మళ్ళా ఎనిక్కిపోకూడదంట, మళ్ళా లోకంలో కలిసిపోకూడదంట. స్థిరముగా నిలిచి దేవుని భక్తులుగా, దేవుని యందు విశ్వాసం మనము అన్ని వేళలా కనపరచాలా. ఆయన మనకు స్వాతంత్రం ఇస్తా ఉన్నాడు, ఆయన మనకు నెమ్మదినిస్తా ఉన్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన నీకు సమస్తం ఇవ్వడానికి ఆయన ద్వారా మనకు స్వాతంత్రం కలిగింది. కాబట్టి ఈ రోజున నీ హృదయంకు ఉన్నటువంటి స్వేచ్ఛ, నీ హృదయంలో నీ శరీరం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రము అది దేవుడిచ్చినదే. మరి దయ్యాలు పట్టినోడు రాత్రి పగుళ్ళు కొండల్లో లోయల్లో కేకలేసేవాడు, రాళ్లతో కొట్టుకునేవాడు దేవుని చూచి పరిగెత్తుకుంటా దేవుని కాడికి వచ్చి నమస్కారం చేసినాడంటే ఇంక మళ్ళీ నువ్వు ఇంతవరకు నమస్కారం చేయలేదే,
పేరుకేమో క్రైస్తవునివి, పేరుకేమో దేవుని బిడ్డ అంటావు. మరి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన రోజులు ఎన్ని రోజులు? 9 అయినా మనం పరిగెత్తలేము, 10 అయినా పరిగెత్తలేము కదా. వీడు దయాలు పట్టినోడు యేసు ప్రభుని చూచి, దూరముగా ఉన్న యేసును చూచి ఏం చేశాడంట? వీడు పరిగెత్తుకుంటూ పోయినాడంట. కలవరి ప్రార్థన పర్ణశాల మందిరం ఊరు బయట, ఊరు మొదల్లో ఉంది, స్టార్టింగ్ లో ఉంది, ఊరంతా అవతలో ఉంది. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు పరిగెత్తుకుంటూ రావాలన్నా లేదా? ఇప్పుడు వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడా రాలేదా? యేసు ప్రభు దూరంగా ఉన్నాడంట, చూసినాడంట దేవుణ్ణి. యాన్నో ఉండి సమాధుల్లో నుండి పరిగెత్తుకుంటా బయటకు వచ్చాడంట. ఇప్పుడు మరి మీరు కూడా లోకములోంచి పరిగెత్తుకుంటా ప్రభు దగ్గరికి రావాలి కదా. మనం రాలేం. ఎందుకంటే మనం స్వాతంత్రాన్ని అనుభవించుకోకుండా, దేవుని సన్నిధిలో సహవాసం అనుభవించకుండా నీకు ఒక అడ్డుకట్ట వేస్తా ఉన్నాడు. వాని పేరే సైతాను. వాడు నీకున్న స్వాతంత్రాన్ని తీసివేయాలని, వానికి ఎంతసేపు చాకరీ చేయాలని, వాడు రాళ్ళతో కొట్టుకోమంటే కొట్టుకోవాలా, వాడు సంఖ్యలు గట్టిగా బిగించుకుంటే బిగించుకుంటాం, వాడు ఏం పని చెప్తే మనం ఆ పని చేస్తాం. యేసయ్యను చూచి పరిగెత్తే స్వభావం నీకుందా? యేసయ్యను చూచి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారము చేసే స్వభావం నీకుందా? పరిగెత్తుకుంటూ రావాలంట స్వాతంత్రం పొందుకున్నాడు. హల్లెలూయా. పరిగెత్తే స్వభావం, దేవుని కోసం పరిగెత్తే స్వభావం ఈరోజు సేవకులు కలిగి ఉండాలా, విశ్వాసులు కలిగి ఉండాలా, సంఘ పెద్దలు కలిగి ఉండాలా, యవనస్తులు కలిగి ఉండాలా, చిన్న బిడ్డలు కలిగి ఉండాలా. దేవుని సేవలో పరిగెత్తాలా, దేవుని సేవలో రాత్రి పగళ్ళు ప్రయాసపడాలా. అప్పుడు సైతాను నీ దగ్గర నుంచి పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి, 10వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఏమంటా ఉన్నాడు దేవుడు? మీరు శోధింపబడతారంట. ఇప్పుడు ఉదాహరణకి నా ముందర ఒక 20 మందో 15 మందో ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరందరూ శోధింపబడతారు, మీరందరూ శోధింపబడతారు, మీరందరూ శోధింపబడతారు. కానీ మళ్ళా మీలో అంటే ఇప్పుడు 15 మందిలో ఒక 10 మందిని, కొందరిని, మీలో కొందరిని ఏం చేస్తాడంటే వాడు చెరలో వేస్తాడు. అంటే మిమ్మల్ని బందీ చేస్తాడు. ఇంకా పూర్తిగా దేవుని దగ్గరికి రానియకుండా, దేవుణ్ణి ఎదక్కోకుండా, పాటలు వాడకుండా, వాక్యం వినకుండా, ప్రభు సన్నిధులకు రాకుండా వాడు మిమ్మల్ని చెరలో వేస్తాడంట కొందరిని. అందుకే మీరు గమనించండి, సంఘాలు మొదట్లో ప్రారంభించేటప్పుడు మొత్తం నిండిపోతారు. రాంగ 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 ఏమవుతుందంటే సైతాన్ గాడు ఏం చేస్తాడంటే చెరలో బంధిస్తూ ఉంటాడు. వాడు రానియకుండా చేస్తూ ఉంటాడు. చెర అంటే ఏంది? ఒక జైలు. వాడు బంధిస్తాడు నిన్ను. మనకు తెలియదు వాడు బంధించే కథ, వాడు పెట్టే ముప్పు తిప్పలు మనకు అర్థం కావు. మనం మామూలు వెళ్ళి అనుకుంటాం. కానీ వాడేమో మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట? చెరల్లో వేయబోచున్నాడంట. ఇప్పుడు మీలో అందరినీ వాడు శోధిస్తాడు, కానీ కొంతమందిని మాత్రం ఏం చేస్తాడంట? వాడు చెరలో వేస్తాడంట. సరే బాగా గమనించండి. ఇప్పుడు చెరలో వేస్తాడంట. ఇప్పుడు దేవుడు యేసుప్రభు ఏమంటాడు చూడండి, కింద చూడండి. ఇప్పుడు 10 దినములు మీకు శ్రమ కలుగును. ఎన్ని దినాలంట? అంటే 10 దినాలు అంటే ఎన్ని? ఒక 10 రోజులు. ఎన్ని రోజులు? ఒక 10 రోజులు. ఇప్పుడు వాడు జీవితకాలం చెరసాల్లో వేయగలుగుతాడా? ఇప్పుడు యేసుప్రభు చెప్తున్న మాట ఏంది? వాడు మిమ్మల్ని చెరసాల్లో వేసినా 10 రోజులే వాని కథ. వాడు మిమ్మల్ని ఎన్ని రోజులు పెట్టగలుగుతాడు? మిమ్మల్ని 10 రోజులే పెట్టగలడు. తర్వాత ఇప్పుడు చదవండి. ఇంకా మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. వాడు నిన్ను 10 దినాల్లో పెడతాడు. తాత్కాలికమైన శోభకు గురి చేస్తాడు వాడు. నీ మనోనేత్రాలు మూయబడేటట్టు చేస్తాడు వాడు. చెరలో బంధిస్తాడు వాడు. స్వాతంత్రాన్ని తీసేస్తాడు వాడు. అయితే ఎక్కువ కాలం చేయలేడు వాడు. 10 దినాలే, కొద్ది కాలమే, కొంతకాలమే. కానీ దేవుడు అంటా ఉన్నాడు 10 దినాలు మీకు శ్రమలు వస్తాయి, కానీ
మరణం వరకు నమ్మకంగా ఉండకుండా ఉండకండి. ఆ 10 దినాలు శ్రమలు వచ్చినా సరే, ఆ 10 దినాలు మీరు అవమానపడినా సరే, ఆ 10 దినాలు మీరు ఎన్ని ముప్పతిప్పలు పెట్టినా సరే, సైతాను మరణం వరకు మీరు ఎట్టుండాలంట? నమ్మకముగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చుని ఇప్పుడు మళ్ళీ బాగా చెప్తా చూడండి ఒకసారి. 20 మందిని ఇక్కడ కూర్చుని 20 మందిని వాడు శోధిస్తాడు అంతే. 20 మందిని ఏం చేస్తాడు వాడు? శోధిస్తాడు. 20 మందిలో ఒక 10 మందిని తీసుకోపోయి ఏం చేస్తాడు వాడు? చెరసాల్లో పెడతాడు. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఆదివారం చర్చికి ఇప్పుడు 20 మంది చర్చికి వచ్చే వాళ్ళని 20 మందిని ఏం చేసాడు వాడు? శోధించినాడు. నెక్స్ట్ వారం వచ్చేసరికి 20 మందిలో 10 మందిని ఎక్కడ పెట్టినాడు వాడు? చెరసాల్లో పెట్టినాడు. ఇప్పుడు చర్చికి ఎంతమంది వచ్చినారు? 10 మందే వచ్చినారు. 10 మంది చెరసాల్లో ఉన్నారు, 10 మంది దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ 10 మంది ఎవరు? దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు. ఆ 10 మంది ఎవరు? సైతాను మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారు, వాని ఆలోచనలో చిక్కుపోయిన వారు, వాని తలంపుల్లో కూరుకుపోయినటువంటి వారిని దేవుడు వాళ్ళ వైపు చూసినాడు. ఇప్పుడు మీ తిక్కు చూడడంలో దేవుడు వాళ్ళ వైపు చూసి దేవుడు అంటా ఉన్నాడు, ఒరే మీకు 10 రోజులే వాడు పెట్టేది శ్రమ. ఈ 10 రోజులు మీరు నమ్మకంగా ఉండండి. లోపల వాడు పెట్టిన తిప్పలకు, వాడు చేసిన వాడికి భయపడద్దు. మీరు నమ్మకంగా ఉండండి. మరణం వరకు వాడు మిమ్మల్ని చంపినా సరే, వాడు మిమ్మల్ని హతసాక్షులు చేసినా సరే నమ్మకంగా ఉండండి, మీకు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. మీకు చెప్పలే, చర్చికి వచ్చిన వాళ్ళకి చెప్పలే ఆయన జీవ కిరీటం ఇచ్చా అని, లోపల ఉండే వానికి చెప్పినాడు ఆయన. అది గమనించాల్సిన తేడా. లోకములో నీ ఉప్పులాగా బ్రతకాల. లోకం అనే చెరసాల్లో నువ్వు ఉన్నప్పుడు, లోకములో నీవు మరణం వరకు నమ్మకంగా బ్రతకాల. అప్పుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. లోకములో నువ్వు దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా ఉన్నా, ఎన్ని చేసిన తర్వాత నువ్వు అసలైన భక్తి ఎక్కడ చూపించాలంటే లోకములో చూపించాలని భక్తి. నీ విశ్వాసము లోకంలో చూపించాలా. ఎవరు నీ దగ్గరకు వచ్చి, అక్క ఇదిగో మా పరిస్థితి బాగలేదు, మా కోసం ప్రార్థన చేయి, నీ మీద నమ్మకంతో వచ్చినాము, సరే నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తే వారి అవసరాలు తీరిపోవాలా. అట్లాంటి భక్తి ఉండాలా, అట్లాంటి విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలా. నేనంత ప్రార్థనా పరులం కాదు లెక్క, అయిపోయా. నువ్వేం నమ్మకంగా ఉండలేవు. దేవుని కోసం రాత్రి పగల్లో ప్రయాసపడాలి. నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలి. దేవుని మీద ఆధారపడి మనం బ్రతకాలా. అప్పుడు దేవుడు మన పక్షమున అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. సమాధుల్లో నుండి వారు పరిగెత్తుకుంటూ వచ్చినాడంటే నువ్వెందుకు పరిగెత్తుకుంటూ రాలేకుండా దేవుని కాడికి? సమాధుల్లో నివాసం, సమాధుల్లో ఉండేటువంటి వాడు, రాళ్లతో కొట్టుకునేవాడు, ఎట్టబడతట బతికేటోడు, తిండి లేక తిప్పలు లేక ఎండిపోయి రాత్రింపగళ్ళు సైతానుతో సంసారం చేసేటువంటి వాడు దూరముగా వచ్చి యేసయ్యను చూచి పరిగెత్తుకుంటా వచ్చి నమస్కారం చేసినాడంటే వాని ఆలోచన ఒకటే. ఏం ఆలోచన వాంది? చూడండి ఒకసారి. ఇప్పుడు 7వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడు, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకొని దేవుని పేరిట నీకు ఆనబెట్టుకొనుచున్నానని బిగ్గరగా కేకలు ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి. యేసుప్రభు దగ్గరకు వచ్చి నమస్కారం చేసినాక యేసుప్రభు అంటా ఉన్నాడు, యేసుప్రభుతో నమస్కారం చేసి యేసుప్రభు కాడికి ఏం చెప్తున్నాడు వీడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసుక్రీస్తు ప్రభువా, నన్ను బాధ పెట్టాకు. నేను లోపల ఉంటేనే బాగున్నే, లక్షణంగా సమాధుల్లోనే బాగున్నే. నేను ఊరికి ఎందుకు వచ్చినావు ఈ తావులో? నీకొద్దు, నువ్వు నన్ను ఏమనాకు, నాకు అదే బాగుంది. కొంతమంది అంతే కదా, నాకు లోకమే బాగా నచ్చింది అంటారు కదా. నాకు లోకంలోనే బాగుంది, లోక మర్యాద బాగుంది, లోక అలవాట్లు బాగున్నాయి నాకు. మీ దేవుని కాడికి వచ్చి అంత నీతిగా బతకాలంటే నేను బతకలేనులే అయ్యా కళ్యాణ్ బాబు, అంత యథార్థంగా ఉండాలంటే నేను ఉండలేనులే అయ్యా కదా. ఇప్పుడు వీడు కూడా అదే అంటా ఉన్నాడు, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరు నీకు ఆనబెట్టుకొనుచున్నాను. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు నామములో నేను ప్రమాణం చేస్తున్నాను, నన్ను ఏం చెయ్యొద్దు, నాకొద్ది, నేను బతుకుతా ఇష్టం వచ్చినట్టు. అంటే దేవుడు అంటా ఉన్నాడు, నీ ఆనలు నీ ఒట్లని పక్కన పెట్టిన ఆయన,
అపవిత్రాత్మ. ఏమంటున్నాడు? వానిలో ఉన్నట్టు ఇప్పుడు ఆ వ్యక్తిలో లోపల ఉన్నటువంటి సైతాను దేవుడు ఏమంటా ఉన్నాడు? ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్ము. హల్లెలూయా. దేవుడు లెక్క చేయలే, పరిగెత్తుకుంటా బయటికి వచ్చినాడు, నమస్కారం చేసినాడు. నమస్కారం చేసి ఏమంటా ఉన్నాను, నన్ను బయటికి పంపాకు, నేను లోపలనే సమాధుల్లో ఉంటా, నీకొద్ది నువ్వు నా దారి నేను పోతా అంటే దేవుడు మనం వదిలిపెట్టలే. అపవిత్రాత్మ ఈ మనుషుని వదిలిపెట్టి పో. తర్వాత ఏమన్నాడు? తర్వాత పో అన్న తర్వాత ఏం జరిగింది? మరియు ఆయన నీ పేరేమని అన్నాడు కాక పొమ్మని చెప్పినాడు కదా. పొమ్మంటానే యేసు ప్రభు అని పేరు అడగాలనిపించింది. ఎవరి పేరు? లోపల ఉండే దయ్యం పేరు. ఏం పేరు నీ పేరు? నా పేరు సేన. సేన సేన అంటే చూడండి, గమనించండి. ఇప్పుడు ఏలయ్యనగా మేము ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ఒక్కనిలో అనేకులు ఉన్నారంట, అనేకులు. ఈరోజు మనలో కూడా సైతాను చాలా రకాలుగా ఉంటుంది. ఈర్ష్య రూపంలో ఉంటుంది, పగ రూపంలో ఉంటుంది, అసూయ రూపంలో ఉంటుంది, డబ్బు పిచ్చిలో ఉంటుంది. ఇటు ఎన్నో పిచ్చులన్నీ. ఈ పిచ్చులన్నీ ఎవరి ద్వారా వస్తాయి? ఎవరి ద్వారా వస్తాయేమో ఈ పిచ్చి అంతా? దేవుని ద్వారా వస్తుందా? రాదు. ఎవరి ద్వారా వస్తుంది ఈ పిచ్చి? సైతాను ద్వారా వస్తుంది. ఇక్కడ వీనికి అనేకులు పట్టినారంట. ఒక్కనిలో అనేకమైన ఆత్మలు ఉన్నాయంట ఇతనికి. అందుకే రాత్రి పగళ్ళు నెమ్మది లేక, మనశ్శాంతి లేక రాళ్లతో కొట్టుకుంటా ఉన్నాడు, పరిగెత్తుతా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు బిగ్గరగా. చూడండి ఎంత బాధ పెడతా ఉన్నాయి ఈ దయ్యాల వ్యక్తిని. ఏమ్మా బాధ పెడుతున్నాయి లేదా? బాధ పెడతా ఉన్నాయి. మరి ఈరోజు మిమ్మల్ని కూడా ఎన్నో రకాలుగా వాడు బాధ పెడతానే ఉన్నాడు. ఎన్నో రకాలుగా వానికి నీకు ఏది కావాలో తెచ్చిపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని దూరం చేసి మళ్ళీ నీకు బాధ పుట్టించి నీకు ముప్పు తిప్పలు పెడతాడు. ఒకరోజు ఒక యవనస్తుడు యూట్యూబ్లో కూడా వీడియో వచ్చింది. అది ఏంటంటే ఇద్దరు ప్రేమించుకున్నారంట. వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారంట. ప్రేమించుకునేకి ఇద్దరు బాగున్నారంట, అంతా బాగుండిందంట. ఆ అమ్మాయి చెప్పుకోకుండా వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ చెప్పిన సంబంధానికి పెళ్లి చేసుకునిందంట. అది వీనికి తెలిసి వీడియో మర్యాదగా మటస్థంగా ఉండకోకుండా రైలు పట్టుకుని చనిపోయినాడంట. చచ్చిపోయే ముందర వాడు వీడియో తీసినాడు. ఏం తీసినాడంటే, మేమిద్దరం ముందు కలిసి బాగున్నాము, ఇప్పుడు తన ఇష్టానుసారి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, కాబట్టి నేను బతకలేకపోతున్నా, నేను చచ్చిపోతా అని చెప్పి వాడు చచ్చిపోయినాడు వాడు. ఇప్పుడు అది దేవుని చిత్తమేనా అట్లా చావు? కాదు. అంటే ఇప్పుడు వాని చావు ఎవరు కోరుకున్నారు? సైతాను కోరుకుంది. ఈరోజున వాని పనే అది. అనేకమైన ఆత్మలు నీలో ఉన్నాయి, జాగ్రత్త, వాటన్నిటిని తీసివేసుకో. యేసునామ మాత్రమే నీ హృదయంలో ఉండాలా. యేసునామ మాత్రమే నీ నిలువెల్లు అధికారము కలిగి ఉండాలా. ఈరోజున యేసు ప్రభు లేకపోతే నీకు ముక్తి లేదు. యేసు ప్రభు లేకపోతే నీకు నిత్య జీవం లేదు. యేసు ప్రభు లేకపోతే నీకు ఆరోగ్యం రాదు. యేసు ప్రభు లేకపోతే నీ దయ్యాలు నిన్ను విడిచి వెళ్ళవు. యేసు నామము స్మరించగానే ఉన్నతం బగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు. క్రీస్తు మార్గమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందునా కిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా. హల్లెలూయా. యేసు నామము తప్ప వేరొక నామములు ఏమి లేదంట, రక్షణ లేదంట. ఇప్పుడు కళ్యాణ్ బాబు మీకోసం ప్రార్థన చేసినా మీరు పరలోక రాజ్యం పోతారని నేను గ్యారంటీ చెప్పలేను. మీ ప్రార్థన, మీ భక్తి, మీ విశ్వాసం మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని పోతుంది? పరలోక రాజ్యానికి తీసుకొని పోతుంది. కాబట్టి యేసు నామాన్ని మనం స్మరించాలా. యేసు ప్రభు నామాన్ని, ఆ శక్తి మనం అనుభవించాలి. ఉదయకాల సమయంలో ఆదివారం ఆరాధనలో మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికంటే, దేవుని శక్తి కోరుకోవడానికి మనం ఇక్కడికి వచ్చినాం. దేవుని మహిమ అనుభవించడానికి వచ్చినాం. దేవుని ప్రసన్నతను అనుభవించడానికి వచ్చినాం. దేవుని యొక్క ఉజ్జీవాన్ని పొందుకోవడానికి వచ్చినాం.
దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకోవడానికి ఇక్కడికి వచ్చినాం, అంతే కదా. మరి ఈ రోజున నీలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు నిన్ను చెరలో వేసినప్పటికీ ఆ చెరలో నుంచి బయటికి రాలేవా? నా దేవుని సహాయం కోరుకో. ప్రభువా, నేను చెరలో ఉన్నాను, ఆ చెరలో నుంచి నన్ను రక్షించు. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి రక్షించినావే, నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలమున ఆశ్రయదు నీవేనయ్యా. హల్లెలూయా. చెరలో నుండి ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని, ఏం చేస్తాడంటమ్మా దేవుడు మనల్ని చెరలో నుంచి? చెప్పాలందరూ, చెరలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడిపించే దేవుడు మన దేవుడు, రక్షించే దేవుడు మన దేవుడు, కాపాడే దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఉదాహరణకి జైల్లో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, అతన్ని బయటికి తీసుకొని రావాలంటే మనం ఎవరి సహాయం అడగాల? లాయర్ సహాయం అడగాల. ఎవరు సహాయం అడగాల? లాయర్కి మనం డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, కోర్టుకు జడ్జికి ఏదైనా ఇవ్వమంటే జడ్జికి ఇవ్వాల్సి వస్తుంది, ఫీజులు కట్టాలా, ఎన్నో తతంగాలు ఉంటాయి. కొంతమంది ఖైదీలను పోలీసులు బస్సులో పిలుచుకొని పోతారు. ఎప్పుడన్నా ఆ బస్సులో పోయి పోలీసులందరికీ భోజనం ఈ ఖైదీలే పెట్టాలా. వాళ్ళు అడుగుతారు డైరెక్ట్గా, ఏరా భోజనం పెట్టిరా అంటారు పోలీసు వాళ్ళు. అయిపోయి వీడు వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ ఇంట్లో భార్యకి అందరికి చెప్పుకొని డబ్బులు నిజోలు పెట్టుకుంటే ఆ డబ్బులంతా ఈ లైఫ్కి వచ్చారు. ఒక్కొక్కసారి కొంతమంది ఎంత ఖర్చు పెడితే కానీ వాడు బయటికి రావడానికి వాళ్ళు ప్రయాసపడతారు. ఇప్పుడు ఉదాహరణకి జైల్లో నుంచి ఒక వ్యక్తిని తేవాలంటే ఎట్లా కాదని 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకొని 3 లక్షలు ఖర్చు పెట్టుకొని ఏదో మా ఆయన ఇంటికి వచ్చిపోతుంటే సార్లు లేదు సార్, జైల్లో వద్దులే సార్, ఇంటికాడ ఉంటారు లేదు సార్ అని చెప్పి బంగపోయి డబ్బులు కట్టేవి కదా. మళ్ళీ యేసు ప్రభు నీ దగ్గర ఏమన్నా డబ్బు తీసుకుంటున్నాడా? యేసు ప్రభు నీ దగ్గర ఏమైనా సరే నిన్ను లోకములో నుంచి వేరు చేస్తాను, లోకములో నుంచి నీ జీవితాన్ని వేరు చేస్తాను అని ప్రభు నీ దగ్గర 1 రూపాయి ఆశించుకోకుండా ఉల్టా తనే నీ కోసం ప్రాణం పెట్టి తనే నీ పాపమంతా మోసి నిన్ను చెరలో నుంచి బయటికి దర్జాగా తీసుకొని వచ్చినాడు దేవుడు. హల్లెలూయా. రా బిడ్డ, నువ్వు బయటికి. నువ్వు ఉండాల్సింది చెరలో కాదు, నువ్వు ఉండాల్సింది నా సింహాసనం మీద. హల్లెలూయా. ఇది దేవుని సంకల్పం. ఆయన నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కాదు. ఈ లోకంలో ఈరోజు చాలా మంది ఆశిస్తారు, అన్యాయమైన వడ్డీ సొమ్మును ఆశిస్తారు, పేదల దగ్గర నుంచి అన్యాయమైనటువంటి సొమ్మును ఆశిస్తారు, లంచాలు ఆశిస్తారు. ఈరోజు నీ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ అన్యాయంగా వచ్చే సొమ్ముకి దానికి 100 రెట్లు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. జాగ్రత్త. కష్టపడి వచ్చిన సొమ్ము దేవుడు నిలబెడతాడు, కానీ అన్యాయంగా వచ్చిన సొమ్ము అన్యాయమైన పాలు చేస్తాడు దేవుడు. ఈరోజు ఎంతో మంది అన్యాయమైనటువంటి వాటికి చేయి జాచి అలవాటు పడ్డారు, కానీ ఒకానొక సమయంలో మీకు దేవుడు గుర్తు వస్తాడు. ఒకరోజు ఒక కుటుంబం నాకు ఫోన్ చేసింది. కరోనా సమయంలో ఫోన్ చేసినప్పుడు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, మా ఆయనకు బాగలేదు, ప్రార్థన చేయి, కరోనాతో బాధపడుతూ ఉన్నాడు, పలానా హాస్పిటల్లో ఉన్నాం. సరే నేనే వస్తానని చెప్పి కరోనా టైంలో మాస్క్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా పోయినా నా దేవుడు నాకుండగా ఏ తెగులు నాకు రాదనే ధైర్యం, ఏ అపాయం నాకు రాదనే ధైర్యంతో నేను పోయి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసిన. రొమ్ము కొట్టుకొని ఏడ్చి తనకలాడిపోయినారు. అట్నే ఈరోజు మరి ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారా? రాలే. ఈరోజు మరి ప్రభు దగ్గరికి రాగలుగుతా ఉన్నారా? రాలే. అలనాడు నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, ఈరోజు నీ స్థితి బాగున్నప్పుడు నీకు దేవుడు గుర్తురాలే. దేవుడు మౌనంగా ఉంటాడా? ఈరోజు ఎంతో మంది ఇట్లాగే ఉన్నారు. బాగలేనప్పుడు ప్రభు దగ్గరకు వస్తారు, బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రావడంలా. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, ఏదో ఒకటి చేస్తాడు. జాగ్రత్త. తల మీద ముట్టుకైనా కొట్టి నేను రప్పించుకుంటాడు ఆయన. ఈరోజు నీ బిడ్డలు ఒకవేళ మాట వినకపోతే నువ్వేం చేస్తావు? తన్నవా? ఎంతసేపు బుజ్జగించాలరా నిన్ను? ఆ కట్టెదారా అని కథ చెప్తాంగా. బుజ్జగించే వాడు అంటాడు, నాకొద్దు అంటాడు వాడు. కట్టెదారా అంటే వాడు వద్దు తింటా. బుజ్జగించేంతసేపు వాడు వినడు. ఎప్పుడైతే కట్టెదారా అంటామో, కొడతామో, ఒక ఏటు వాత పడుతుందో వాడు వద్దనే సరే ఈడి దాకా తింటాడు. మర్యాదకి చెప్తే ఎవడు వినడు.
మంచిగా చెప్తే ఎవరికి అర్థం కాదు, ఒకసారి దెబ్బ పడితే అప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది ప్రభు సన్నిధిలో కళ్యాణ్ బాబు ప్రార్థన చేయి, మాకు అది లేదు, కళ్యాణ్ బాబు మాకు ప్రార్థన చేయి, మాకు ఆరోగ్యం బాగలేదు, కళ్యాణ్ బాబు మాకు ప్రార్థన చేయి. నువ్వు చేస్తా ఉన్నావు, నేను చేస్తా ఉన్నా, ఇప్పటికీ నేను చేస్తానే ఉన్నా అందరి కోసం. మరి నీ భక్తి ఏది? నీ విశ్వాసం ఏది? సమాధుల్లో నుంచి వాడు పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాడంట. నువ్వేంది నీ ఇంటికి తాళం వేసి చర్చికి రాలేవు? నాకు అర్థం కాదు. ఆ ఇంటిని చూసి మురిసిపోతా ఉన్నావా, లేదా నీ డబ్బును చూసి మురిసిపోతా ఉన్నావా, నీకున్న అందచందాలను చూసి మురిసిపోతా ఉన్నావా, లేదంటే నాకు అందరికంటే గొప్ప పలుకుబడి ఉందని మురిసిపోతా ఉన్నావా? అన్ని శూన్యము చేసి పెడతాడు. జాగ్రత్త. దేవునితో ఆటలొద్దు. ఆయనతో వ్యాజ్యమాడితే ఆయన వ్యాజ్యమాడే దేవుడే. హల్లెలూయా. టిట్ ఫర్ టాటో, మంచికి మంచి చెడుకు చెడు. నేను రాత్రి ఒక మాట చెప్పిన, ఆయన మాట వినినోనికి, ఆయన మాట వినినవాని దేవుడు రక్షిస్తాడంట. వాడు ఎంత కష్టములో ఉన్నా దేవుడు రక్షిస్తాడంట. ఆయన మాట విననొల్లని వానికి శిక్ష విధించబడునని వాక్యంలో రాస్తుంది. దేవుని మాట విననోనికి మాత్రం ఖచ్చితంగా ఏముంటదంట? శిక్ష ఉంటదంట. ఇప్పుడు వాడు కాదు చెరసాల్లో బంధించేది. ఎవరు బంధిస్తారు చెరసాల్లో? దేవుడే బంధిస్తాడు. ఇంకా సత్యంత వరకు యుగ యుగాలు తరతరాలు అగ్ని ఆరదు, పొరుగు జావదు. వీడు బంధించినా, సైతాను బంధించినా దేవుడు గడ్డకు తీసుకుని వచ్చాడు. తేడమేమో నువ్వు అడిగితే, గడ్డకు తెచ్చినాక ప్రభుతో పాటు ఉండు, రెండోసారి చెరలోకి పోవు. ఒకవేళ నువ్వు దేవునికి మోసం చేసి దేవునికి ఎగనామం పెట్టి నీ కొద్ది నువ్వు బతికినావు అనుకో, దేవుడు చూసేంతసేపు చూసి చెప్పేంతసేపు చెప్పి సాలయ్యి నువ్వు నిన్న ఒకసారి ఇడిపించిన నాయన, దాంట్లో నుంచి తప్పించినా కాపాడినా, ఈరోజు మళ్ళా నాకే వెన్నుపోటు పొడుచా ఉండవు కాబట్టి నువ్వు వాడ తరంగా అవ్వంగా దీంట్లోకి పోగాని దీంట్లోకి దొబ్బుతాడు. ఇంకా ఆ చెరసాల ఎన్ని రోజులు అని చెప్పినా మీకు? ఎన్ని రోజులు అని చెప్పిన? ఆ చెరసాల 10 రోజులు. ఈ చెరసాల ఎన్ని రోజులు ఉంటది? యుగ యుగాలు తరతరాలు అగ్ని ఆరదు, పొరుగు జావదు. ఏది కావాలా? 10 దినాలు చెరలో నుండి బయటికి వస్తావా? జీవితకాలము చెరసాల్లో పడతావా? ఆలోచన. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చినాడంట. హల్లెలూయా. స్వాతంత్రం అనుభవించండి. పంజరములో ఉండే పావురము బయటికి తీసి ఇట్లా అటు అంటానే ఎంత ఎత్తెగిరిపోతుంది, అది ఎంత దూరం పోతుంది, అది దానికి స్వేచ్ఛ. పంజరంలో ఉంచేపు అది ఎగరలేదు, పంజరంలో ఉంచేపు అది సంతోషంగా ఉండలేదు. ఎప్పుడైతే దాన్ని తీసి వదులుతామో అది సంతోషంగా స్వాతంత్రము అనుభవిస్తుంది. ఈ ఆకాశం అంతా నాదే అనుకుంటది, ప్రతి చెట్టు నాదే అనుకుంటది, హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ తిరుగుతుంది. చూసారా? ఈరోజున ఒక పంజరంలో పావురం అంత ఎంజాయ్ చేస్తే మరి దేవునిలో నువ్వెంత ఎంజాయ్ చేస్తా ఉన్నావు? దేవునిలో నువ్వెంత సంతోషపడతా ఉన్నావు? ఆయనకు స్వాతంత్రం ఇచ్చినాడు. స్వాతంత్రం ఇచ్చిన యేసయ్యకి నువ్వేమి ఇవ్వగలుగుతా ఉన్నావు? నీ బలులు కాదు దేవుని కావాల్సింది, నీ కానుకలు కాదు, నీ దశంభాగాలు కాదు, లేదంటే నీ బంగారు, లేదంటే వేరేవి ప్రభుకు కాదు కావాల్సింది. అవన్నీ తర్వాత సంగతి. ప్రభుకు కావాల్సింది మొట్టమొదటిగా నువ్వే. దేవుని కావాల్సింది నువ్వే. వాడు చెరలో బంధిస్తాడు, వాడు దేవుడు చెర నుండి విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది పాపం అనే చెరసాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. మోహం అనే చెరసాల్లో, వ్యభిచారం అనే చెరసాల్లో, దొంగతనమైన చెరసాల్లో కదా, ఎన్నో రకాలైనటువంటి పాపాలలో ఈరోజున మనుష్యుడు సంఖ్యలు వేసేసిన వాళ్ళు తెంపుకోలేకపోతా ఉన్నాం, మానుకోలేకపోతా ఉన్నాం, విడిచిపెట్టలేకున్నాము. ఒక రోజున 2 భార్య భర్తలు రక్షణ పొందారంట, బాప్తిసం తీసుకున్నారంట. 2 భార్య భర్తలు. భార్య నిందంట, ఏమయ్యా నీ గురించి నాకు అన్నీ తెలుసు, ఒకప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయి దగ్గరికి పోతా ఉన్నావు కదా, ఇప్పటి నుంచి నువ్వు పోవద్దయ్యా, ఇప్పటి నుంచి మన ఇద్దరం సంసారం కుటుంబం సంతోషంగా ఉందాం, బాప్తిసం తీసుకున్నాము, లక్షణంగా ఉందాము. సో అట్ట చెప్పినావు అంటే ఇంకా వచ్చే వారం చర్చి కూడా రాను. ఇంకా ఏమన్నాడంట? అట్ట చెప్పినావు అంటే ఇంకా వచ్చే వారం నుంచి అంటే దాని అర్థమైంది. ఇప్పుడు తను చెరసాల్లో ఏమైపోయినాడు? చెరసాల్లో బందీ అయిపోయినాడు, వదిలిపెట్టుకోలేకపోతా ఉన్నాడు పాపాన్ని. ఇట్లాంటి పాపాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన పాపాలు ఉంటాయి. కొంతమంది సూపుల్లో కూడా పాపం ఉంటుంది కదా, సూపుల్లో కూడా పాపం, చెవుల్లో కూడా పాపమే, అన్ని రకాలుగా ఎటు చూసినా నిలువెల్లా కొంతమంది పాపం 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 నిండిపోయి ఉన్నాం. ఈరోజు మనం చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదని
మనకు ఒక భారతదేశంలో ఒక స్లోగన్ ఉంది, ఒక సామెత ఉంది, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదని. దేవుడు అంటాడు, అసలు నీ దేహమే చెడులో ఉండకూడదు అంటాడు దేవుడు. నీ దేహమే పాపానికి చోటు ఉండకూడదు అంటాడు దేవుడు. ఇది నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు నా చెరసాల్లో నుంచి బయటకు వచ్చినావు, పాపములో నుంచి బయటకు వచ్చినావు, దేవుల్లో స్వాతంత్రం అనుభవించు. హల్లెలూయా. దేంట్లో అనుభవించాలి? నువ్వు దేవునిలో అనుభవించు, యేసయ్యలో అనుభవించు స్వాతంత్రాన్ని. అంతేగాని యేసు ప్రభువుకు మోసం చేసి మళ్ళా నేను పాపము నా బతుకునాదంటే ఒకసారి తప్పించిన దేవుడు రెండోసారి తప్పిలేడు. ఖచ్చితంగా నిన్ను యుగయుగాలు తరతరాలు చెరలో వేస్తాడు ఆయన. ఈ 10 దినాలు చెరలో ఆ ఉన్నటువంటి శోధనలు, ఆ శ్రమలను భరించుకో, ఎట్టో కొట్ట ఓర్చుకో, ఎట్లా కొట్ల ఓర్చుకొని ప్రభు దగ్గరికి రా. ప్రభువా, ఇది ఇంతకాలం శ్రమలు పడిన, నాకు విడుదల కావాలా, నన్ను పంజరంలో నుంచి బయటికి తీసుకొని రా ప్రభువా అని ప్రభువుని అడుగు. ప్రభు నిన్ను బయటికి తీసుకురాగలుగుతాడు. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండము 30:15 వచనం చదవండి. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చూడండి ఒకసారి, ఏం పెట్టాడంట నీ ఎదురుగా? నీ ఎదుట ఏం పెట్టిన దేవుడు? చూడండి ఒకసారి. జీవము పెట్టినాడంట, మేలు పెట్టినాడంట, మరణము పెట్టినాడంట, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నవి. జీవము మేలు అనుభవించండి, కీడు మనకొద్దు. పరలోక రాజ్యం మనకు కావాలా, నరకం మనకొద్దు. మేలు అనుభవించండి, కీడు మనకొద్దు. పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్తారు, భార్య దొరకటం మేలు, అటు దొరకవానికి ముత్యము అని అంటాడు పాస్టర్ కదా. అయ్యా, నీకు భార్య దొరికింది, ఇప్పటి నుంచి నీకు ఇప్పటి నుంచి చేతుడు వాదుడుగా ఉంటుంది, నీ ఆస్తులో భాగమి బాగా చూసుకో. నీ భార్య నీకు అన్నీ చేసి పెడతా ఉంటుంది, పనులు, నీ గుడ్డలు ఉతుకుతుంది, అన్నం చేసి పెడుతుంది, నీ సంసారాన్ని బాగు చేస్తుంది, నీ ఇల్లు వాకిళ్ళు ఊడుస్తుంది, చక్కగా చూసుకుంటుంది. అయ్యా నీ భార్య, ఇప్పటి నుంచి నీకు మేలు దొరికింది పో అని అంటాడు కదా. ఒక సంవత్సరం తర్వాత పోయి ఆ అబ్బాయిని అడిగినావు అనుకో, ఏమయ్యా నిజంగా నీ భార్యతో నీకు మేలే ఉంది అని అడిగినావు అనుకో, ఈ ఆడమేలు పొన్నా స్వామి, ఊరిక చేసుకునే ఒంటరిగా ఉన్నప్పుడే బాగుంది, మేలు లేదు కీడు లేదు పోన్నా, అంతా మోసమే పోన్నా, ఎంత తెచ్చిపెట్టినా చాలదన్న దానికి కదా. మేలు కాదు. ఇప్పుడు కొంతమందే మేలు, కొంతమందే భార్యలు భర్తలను ప్రేమించేవారు, భర్తలను గౌరవించేవారు, భర్తల ఎడల ప్రేమ చూపించేవారు కొందరే. యోబు భార్య ఉంది బైబిల్లో. యోబు భార్య మేలైన భార్యనా కీడైన భార్యనా? యోబుకి యోబు భార్య అమ్మ ఏమనింది? ఏందిరా పుండ్లన్నీ నీసుగా ఆరుకుంటా, నువ్వేంద్ర ఇంట్లో గలీజ్గా కొడుకులను చంపుకున్నావు, కూతుర్లను చంపుకున్నావు, ఆస్తి పోయింది, ఆ దేవుని మీద పిచ్చితో అన్నీ పోగొట్టినావు, నువ్వు ఏంద్ర నాయన, నాకు నువ్వొద్దేమొద్దని చెప్పి పోయిందామా? భర్తని ఏమన్నా పుండ్లు ఏమన్నా తీసిందా, ఏమన్నా కడిగిందా, స్నానం చేయించిందా? మట్టిలో కూర్చోన్నాడు పాపం, దిక్కుదే లేక. సరే, భార్య ఉండి కూడా మట్టిలో కూర్చిపెట్టిందంటే ఇప్పుడు ఆ భార్య మేలైన భార్య యోబుకి. కానీ దేవుడు ఒక సహాయాన్ని పంపించినాడు. స్నేహితులు వచ్చినారు, యోబు స్నేహితులు వచ్చినారు. యోబుని దూరం నుంచి చూసి యోబు బాధను తట్టుకోలేక ఈ స్నేహితులు వాళ్ళ అంగీలు చించుకొని రొమ్ము కొట్టుకొని ఏడ్చినారంట, దేవా ఏంది యోబుకి పరిస్థితి పెట్టినావు? అట్లాంటి మేలుకరమైన వారిని జీవితంలో ఉండాలా, నీకోసం ప్రార్థించేవారు నీ జీవితంలో ఉండాలా, నీకు ఆపత్కాలంలో నీకోసం మొరపెట్టేటువంటి సంఘము నీకు ఉండాలా. నీవేదైనా సంఘములో ఒక సేవకు నీడపాటనలో ఉండాలా, అది నీకు మేలు. యోబు భార్యను మనం చూసాం, ఎంత దౌర్భాగ్యమైనటువంటి భార్య. డబ్బు ఉన్నప్పుడు ప్రేమించింది, బిడ్డలు ఉన్నప్పుడు ప్రేమించింది, ఆస్తి అంతస్తులు ఉన్నప్పుడు ప్రేమించింది, ఇంటి నిండుతో పనులు ఉన్నప్పుడు ప్రేమించింది. ఇప్పుడు బికారుడు అయిపోయినాడు, ప్రేమించలేకపోయింది, చూసుకోలేకపోయింది, బాధ పెట్టింది, ఏడిపించింది, ఇంకా బాధ పెట్టింది. నేను నీతో ఇంకా సంసారం చేయలేని చెప్పి అనింది. చూడండి ఎంత బాధపడింటాడు యోబు. ఈరోజు అటువంటి భార్యలు కూడా చాలా మంది ఉన్నారు, భర్తలు కూడా చాలా మంది ఇంకా అట్లే ఉన్నారు. భార్య ఎంత మంచిగా చూసుకున్నా కానీ భర్తలు ఇంకా త్రాగుబోతనం, ఇంకా వ్యసనాలు, ఇంకా జూదాలు, ఇంకా లోకం అలవాట్లు, లోక వ్యసనాలు, డబ్బులు చిందావందన చేయడం. ఇంట్లో కుటుంబం మీద ఆశ ఉండదు, అమ్మగారుల మీద వాళ్ళ మీద, ఎక్కడెక్కడో ఆ చెల్లెల మీద వాళ్ళ మీద ఆశ ఉంటుంది. ఇంటి దగ్గర కుటుంబాన్ని బాగు చేసుకునే ఆశ ఉండదు, ఎక్కడెక్కడో ఆశ ఉంటుంది.
కదా. ఈరోజున దేవుని బిడ్డలు దేవుని సంఘములో మీరు స్వాతంత్రం అనుభవించాలంటే ముందు మీ కుటుంబం నుంచే అనుభవించాలి. అది దేవుని స్వాతంత్రం నీ భార్య అనుభవించాలా, నీ భర్త అనుభవించాలా, నీ బిడ్డలు అనుభవించాలి. అది స్వాతంత్రం పొందుకోవడం అంటే. ఇప్పుడు యోబు భార్య అనుభవించిందే స్వాతంత్రము? యోబు భార్య అనుభవించిందే స్వాతంత్రం? అనుభవించలే. కానీ యోబు మాత్రము ఏమన్నాడు? నేను చచ్చిపోయినా సరే నా దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత మాట అది! మొత్తం నీసు గారిపోయి ఆస్తంతో పోయి దేవుడు సున్నా చేసినా కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అని అంటా ఉన్నాడంటే ఎంత భక్తిపరుడు యోబు! ఆలోచన, ఎంత స్వాతంత్రం అనుభవిస్తా ఉన్నాడు దేవునిలో. పైకి దేహం అంతా కుళ్ళిపోయింది, పైకి దేహము కావలసినటువంటి సౌకర్యాలు, ఇండ్లు, మేడలన్నీ కూలిపోయినాయి, శరీరానికి సంబంధించిన బిడ్డలందరూ పోయినారు, కానీ ఆత్మ మాత్రము దేవుని స్వాధీనంలో ఉంది. హల్లెలూయా. ఇది కావాల్సింది భక్తునికి. ఈరోజున నీకు కావాల్సింది కూడా అదే. ఈ పై రూపాన్ని లక్ష్య పెట్టద్దు, అంతరంగాన్ని లక్ష్య పెట్టు. నీ ఆత్మకు క్షేమం ఎక్కడుందో అక్కడికి పో, నీ ఆత్మకి ఎక్కడ బలం ఉందో అక్కడికి పో, నీ ఆత్మకి ఎక్కడ ఆహారము దొరుకుతుంది అక్కడికి పో, అది నీకు క్షేమము. ఈ సైతానుగాడు సేనాను ఎన్ని దయ్యాలు పెట్టినాడు? దగ్గర దగ్గర 2000 దయ్యాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. యాడుండయి? లోపల ఉన్నాయి. అంటే వాని ఉద్దేశం ఏంది? ఈ పై శరీరం వానికి అవసరం లే, వానికి కావాల్సిన ఎంతసేపునే లోపలనే లొడబెట్టాలి వాడు. యాడను నీ ఆత్మ దేవునికి దగ్గరికి పోతుందో, నువ్వు చచ్చిపోయినాక యాడ పరలోకానికి పోతుందో నీ ఆత్మని వాడు పై దీని లెక్క వాడు కూడా దీని లెక్క చేయడు, పై దాని లెక్క చేయడు. వాడు కూడా వాడు లోపలికి దూరుతాడు, లోపలంతా గలిబిలి పెడతాడు, నీకు ముప్పు తిప్పులు పెడతాడు, నీకు మనశ్శాంతి రానికుండా చేస్తాడు. ఒకరోజు నాకు మొన్న ఒక ఇడికి మన కల్లూరు చర్చికి ఒక ఆయన వచ్చాడు, పాస్టర్, పౌరమమ్మీలో నుంచి వచ్చాడు ఆయన, రామయ్య అని. ఆయన ఇంటికి వచ్చినాడు నా దగ్గరికి, మరుసటి రోజు పొద్దుంటికి వచ్చినాడు, నా దగ్గర మాట్లాడినాడు, చాలాసేపు ఉన్నాడు. ఆయన నాతో ఒక మాట చెప్పినాడు. తాళమోపురంగా పోయినాడంట ఒక రోజున. పోయి అలా దయ్యం పట్టింది ఒక అమ్మాయికి, జ్యోతి అని, మన సంఘానికి వస్తూ ఉంటుంది, ఈ మధ్య రావడం లేదు లేవా. పోయినాడంట. పోయింటే ఆ అమ్మాయి బయటకు వచ్చిందంట. అయ్యా నాలో 2 దయ్యాలు ఉన్నాయా, విడిపించావా అనిందంట. ఎన్ని దయాలు నిందంట? 2 దయాలు ఉన్నాయా నాలో. బయట అనలే, గమనించండి ఏమనిందంట? నాలో. ఇప్పుడు ఆ అమ్మాయిలు ఎక్కడున్నాయంట దయ్యాలు? లోపల ఉన్నాయి. నాలో 2 గాళ్ళు ఉన్నాయి, 2 దయ్యాలు ఉన్నాయి, విడిపిస్తావా? సరే అమ్మా విడిపించలేమ్మా అని అన్నాడంట. అప్పుడు ఆమె అనిందంట, నిజమైన దైవజీవుడు అయితేనే విడిచిపెడతాడు. దయ్యానికి తెలుసు ఎవని భక్తి ఎంత, ఎవని విశ్వాసం ఎంత, వాడు మోసగాడా కాదా, వాడు నిజంగా భక్తిపడు కాదా, దయ్యానికి బాగా తెలుసు. ఒక వారం ముందు నాకు ఫోన్ చేసింది, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయి, నాకు దయ్యం పట్టింది అని చెప్పినప్పుడు, సరే అమ్మా ప్రార్థన చేస్తాను అన్న, నా దగ్గరికి రాన్నా, నాకు విడిపిద్దురా అన్న. తనలో ఉన్నటువంటి దయ్యాలు ఉన్నప్పటికీ కూడా తను ఫోన్ చేసిందంటే నాలో ఉన్నవాడు లోకంలో వానికంటే గొప్పవాడు. హల్లెలూయా. దయ్యానికి తెలుసు నా భక్తి ఏందో, దయ్యాలకి తెలుసు నా విశ్వాసం ఏందో. కళ్యాణ్ బాబు అడుగు పెడితే లేచిపోతాం మేము అని దానికి తెలుసు. అందుకే వెంటనే వచ్చింది, ఎట్టొచ్చావో రా, నేనుగా పోను, నువ్వు వచ్చినావంటే అప్పుడే ఫోన్లోనే మాట్లాడుతుంది దయ్యం. నువ్వు వచ్చినావంటే నేను పోను, నేను మా బావతో పొందామని వచ్చినా, నాది కమలాపురం, నాది, నువ్వు రానే రావాక. నేను మళ్ళీ వేరే వాళ్ళతో కబురు పెట్టి పంపించిన. ఏం చెప్పిన అంటే, నేను వస్తే బాగుండదు కానీ వాళ్ళని పిలుచుకొని నీకు రమ్మని చెప్పమ్మా, శాలకు రమ్మని చెప్పి, ఒక శుక్రవారం ఆదివారం అని చెప్పిన. సైతాన్ ఇంతవరకు రానీలే. చూడండి, వాడు చెరసాలలో బంధిస్తాడు. ఈయన పోయినాడు, పాస్టర్ అనిందంట మగానే, నిజమైన దైవజీవుడే ఇడిచిపెడతాడయ్యా అనిందంట. సరేలే అమ్మ అయితే నీ పోయినాడంట. ఆయనకు వద్ద అయినాక అంటే ఆయనలో ఏం లేదు, ఇప్పుడు తుస్సు గాలి లేదని అర్థం. దయానికి తెలిసిపోయింది. చాలా మంది అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త. చాలా మంది అల్ప విశ్వాసులు వస్తారు, జాగ్రత్త. చాలా మంది క్రీస్తు పేరు చెప్పుకొని నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు సేవకుని, క్రీస్తు నన్ను పంపించడం వస్తారు, జాగ్రత్త. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దయ్యానికి తెలుసు ఎవరు నిజమైన భక్తుడో, ఎవరు నిజమైన సేవకుడో, ఎవరు దేవుని భయం కలిగి ఉన్నటువంటి వారో. ఈరోజున మీరు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఒకటే మార్గం, యేసు నామాన్ని స్మరించండి.
యేసు నామములో మీకు ఏం కలుగుతుంది? స్వాతంత్రము కలుగుతుంది. హల్లెలూయా. కళ్యాణ్ బాబు గొప్పోడు నేను చెప్పుకోవడంలే, గమనించండి. ఎవరు ఆయన గొప్పోడు ఆయన తక్కువ నేను చెప్పడంలే. యేసయ్య గొప్పోడు అని చెప్తున్నా అంతే. యేసు క్రీస్తు ప్రభువాడు గొప్పవాడు. కళ్యాణ్ బాబు గొప్పోడు కాదు, లేదా ఆయన గొప్పోడు, ఇంకా వేరే సేవకులు ఎవరు గొప్పోలు కాదు. ఈ లోకంలో అందరూ మనుషులమే. నన్ను కోసిన వచ్చేది రక్తమే, మిమ్మల్ని కోసిన వచ్చేది రక్తమే. గుర్తుపెట్టుకోండి, నేనేం పైనుంచి దిగిరాలే, కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అనేక మంది మధ్యలో ఆయనను పిలుచుకొని ఆయన సేవ చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినాడు. కానీ నేను గొప్పనైతే కాదు, నన్ను వాడుకుండే దేవుడు గొప్పవాడు, నన్ను పంపినవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మనం చూడాల్సింది యేసు వైపు చూడాలి, యేసుతో మనం నడవాలి. అప్పుడు నీకు స్వాతంత్రం వస్తుంది. లేదంటే నీ మనోనేత్రాలు మొయ్యబడి. చూడండి ఒకసారి అది కూడా చూపిస్తాం మీకు. 2 కొరింథీ 4వ అధ్యాయం. వాడు మీ కళ్ళు మూసేటట్టు చేస్తాడు వాడు. చూడండి ఒకసారి 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలిగిస్తా ఉందంట? గుడ్డితనము కలగజేస్తా ఉందంట. గుడ్డోనికి మనం పోయి చేయి ఇచ్చినాం అనుకో, నీ చేయి పట్టుకుంటాడు. గుడ్డోని బస్సు ముందు నిలబెడితే అట్టే నిలబడుకో ఉంటాడు. గుడ్డోనికి ఏం తెలియదు. క్రైస్తవునికి వీడు మొదటి పని చేసే ఏం చేస్తాడు? గుడ్డితనం తెప్పించాలంటే వీడు అంధత్వం. నీ మనోనేత్రాలు తెరవకోకుండా వాడు దేవుని ప్రకాశమును చూడకుండా ఉండునట్లు వాడు ఏం చేస్తాడంటే నీకు గుడ్డితనం తెప్పిస్తాడంట వాడు. కన్నులున్నా చూడలేని, చెవులున్నా వినలేని, మనసున్నా. హల్లెలూయా. కనులున్నా ఏమవుతున్నాయంటే మనము చూడలేకపోతా ఉన్నాం. చెవులున్నా కానీ మనం ఏం చేయలేకపోతా ఉన్నాము? వినలేకపోతా ఉన్నాం. మనసున్నా కానీ మనకేమీ లేదు, మతి లేదు. వాడు మనల్ని నిలువెల్లా వాడు అధికారం తీసేసుకున్నాడు. ఫస్ట్ ఏం కాదులే అని రోంత తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం వాడిని. చిన్నగా మంచం నాదే అంటాడు, కుర్చీ నాదే అంటాడు, సోఫా నాదే అంటాడు, మంచం నాదే, అన్ని నాయన మొత్తం ఇల్లంతా వాగిపోతాడు. లాస్ట్కి వాడు ఏమంటాడంటే నా ఇంట్లో నువ్వు ఉండు అంటాడు వాడు. ఏంది రా పొద్దు నీకు ఏదో రోంతోనే అవకాశం, ఒక్క సిగరెట్ తాగమంటే తాగినారు అంతే. మా ఫ్రెండ్ ఏందిరా ఈ పొద్దు నాకు లివర్లే చెడిపోయినాయి కదరా నీ గుండె సిగరెట్గా పోరా నా కాడ నుంచి అంటే వాడు పోతాడా? పోడు. ఒకరోజు భార్య అడిగింది, నేను చూసిన ఒక హాస్పిటల్లో, టీబీ హాస్పిటల్, రిమ్స్లో టీబీ ఒక వార్డు ఉంటుంది, టీబీ వార్డు. టీబీ వార్డులోకి నేను పోయినప్పుడు అలా ఒక భార్య భర్త ఇద్దరు ముసలోళ్ళు కూర్చున్నారు. ఇద్దరు ముసలోళ్ళు కూర్చున్నారు. ఇద్దరు భార్య భర్త మారుకున్నారు. ఏమయ్యా రేపు మా పోను చచ్చిపోతావంట, నీకేం బాగలేదంట అయ్యా, ఎట్టయ్యా నాకు నువ్వు పోతే ఎట్టని భార్య ఎడుచావంటే భర్త అంటున్నాడు, ఏలిట పైకి ఎత్తి నా చేతిలో సిగరెట్ పెట్టే అంట. ఏం పెట్టాలంట ఆయనకు? చచ్చిపోయే ముందర కూడా చేతిలో సిగరెట్ పెట్టాలంట ఆయనకి, చచ్చిపోయే ముందర కూడా. చూడండి ఇప్పుడు తను బాగు కావాలని ఆశ లేదు, చచ్చిపోయినా కానీ ఏం తాగాలనుందంట అతనికి. కొంతమంది చూడండి, ఒరే నేను చచ్చిపోయేట్టున్నారా, నాకు లాస్ట్ గుట్టికి మందన్న పోయిరా నాయన తాగి చచ్చా. ఏందది? మంచి అలవాటు అది. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా చూడలేకున్నా. ఎవరు చేస్తారు ఇప్పుడు చేరలేకుండా నిన్ను? మనం పాటలు ఊరికి రాని వీళ్ళందరూ చూడాలనే ఉంటుందంట. బాగా ఉన్నా నేను ఎందుకు అన్న బాగా బతకాలని ఆశ ఉందన్న, దేవుని కొడుకు వచ్చే బాగు చేస్తాడన్నా, ఎందుకు చూడు ఖచ్చితంగా బాగు చేస్తాడయ్యా. సరేనా ఇంక రేపు చూడు, ఇంక రేపు నుంచి నా భక్తి ఎటుంటుందో చూడున్నా, ఎట్ట చేస్తానో భక్తి, ఎట్ట ప్రార్థన చేస్తానో, ఎట్ట పాడుతున్నావు సూచనలు, నువ్వు మాట పడితే నిన్నే దింపి నేను ఎక్కుతున్నాగా పైకి అంటాడు వాడు ఫస్ట్లో. సరే బా సూచన లేపని భక్తిని నవ్వుకుంటా సరే బా బాగుండాలి, అచ్చరంగా ఉండాలి, భక్తి బాగా చేసుకోండి. మరుసటి రోజు పొద్దున్న ఫోన్, ఏం బా ఈ పొద్దు పాడుతుంది రాలేదంటే, నా లేటుగా లేచిన ఈ పొద్దు రాలేకపోయినా. మరుసటి రోజే ఏం జరిగింది? నీ భక్తి తుస్సైపోయింది. చూడాలనుకున్నాడు కానీ దేవుని సన్నిధి ఏమైపోయినాడు? ఇప్పుడు చూడలేకపోయినాడు.
అనుభవించాలనుకున్నాడు దేవుని సన్నిధిని, ఇప్పుడు అనుభవించలేకపోయి. ఈరోజు మనం కూడా అంతే, మొక్కుబడి చేసుకుంటాం. వచ్చే శుక్రవారం ఎట్టగొట్ట పోవాలబ్బా చర్చికి, ఉపాసకుడికి పోవాలా, రెగ్యులర్గా పోవాలా, పనులన్నీ ఆపుకున్నా సరే పోవాలా అని అనుకుంటాం. బేస్తారం వచ్చాడు ఇంటికాడికి ఒకడు, సైతానం మాత్రం వచ్చాడు ఒకడు వచ్చి, మంచి పని దొరికింది, మంచి పని చేసుకుంటే 3-4 వేలు వస్తుంది, ఒక గుంత కొట్టినామంటే 4 వేలు మిగులుతుంది. కళ్యాణ్ బాబు బాయ్, ఏమొచ్చింది వల్ల ఇప్పుడు 4 వేలు వచ్చింది. 4 వేలు వచ్చే బాగుంది, మరుసటి పొద్దున నడుములు కాళ్ళు పట్టుకుపోయినాయి, హాస్పిటల్కి పోతే 4 వేలు ఏమైంది, ఇప్పుడు అలా పోయింది. అప్పుడు ఎవరికి ఫోన్ కొట్టినాం మళ్ళా, కళ్యాణ్ బాబు ప్రార్థన చేయను అయినా. ముందు రోజు ఏం చెప్తీవి, నాకు బాయ్ చెప్తీవి, ఇప్పుడు ఏం చెప్తీవి మళ్ళీ నాకు ఫోన్ చేసి హలో చెప్తీవి. కాబట్టి ఏది శాశ్వతం కాదు, వాడు నేను మోసం చేయడానికి వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా కాళ్ళు నమస్కారం చేయి, సాగిలపడు నా దగ్గర, ఈ ప్రపంచం అంతా నీకు ఇస్తా అన్నాడు వాడు. ఇంకా నిన్ను ఆశ చూపిలేడా, నీకు భ్రమ పెట్టలేడా? ఇంటి దగ్గరకు వస్తాడు ఒకడు, గ్యాస్ రిపేర్లు చేస్తాం, పైపులు మారుతాం అని వచ్చాడు. అడిగిపోతే 150 రూపాయలే ఉంటుంది, అది తిప్పేది కానీ పైన మూతలు కానీ 150, 100 రూపాయలే. వీడు మనకి 50 రూపాయలు అంటాడు. కంపెనీది మేడం, మీకు దొరకదు మేడం, ఇది ఏంది మేడం, రాజస్థాన్ది మేడం, అది మేడం, ఇది మేడం అంటాడు. బిగించాడు మన దగ్గర, ఫుఫ్ అని ఒక 5 నిమిషాలు పని చేసి మన దగ్గర 1000-2000 డబ్బులు తీసుకొని పోతాడు. మరుసటి రోజు పోయి సన్న మంట వచ్చేది, వానికి ఫోన్ చేస్తాం, ఏంది బా మంట తక్కువ వచ్చింది, ఏం భయం పరిస్థితి అంటే, మేడం నేను ముందే చెప్పిన తీసుకున్నాక గ్యారెంటీ ఉండదు మేడం అంటాడమ్మ వాడు. అప్పుడు మళ్ళీ ఏమంటాం, సరేలే అబ్బా ఈసారి ఒక మంచి తీసుకుంటానైనా మళ్ళీ ఇచ్చాంలే, 2000కి మళ్ళీ ఇంకొక 2000 వేసి మన దగ్గర మళ్ళీ తీసుకుంటాం. మళ్ళా ప్రపంచం ఎట్టయిపోయిందంటే నిన్ను మాయ చేసేటువంటి రీతిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మాయలో మనం చిక్కుకుపోతా ఉన్నాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఆ చెరసాల్లో నుంచి బయటికి రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానముగా సంపాదించాలా, జ్ఞానముగా ఖర్చు పెట్టుకోవాలా, జ్ఞానముగా ప్రభు దగ్గరికి రావాలా, జ్ఞానముగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, జ్ఞానముగా నీ భక్తి చేయాలా, జ్ఞానముగా విశ్వాసముగా ఉండాలా, జ్ఞానముగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలా, చెడు స్నేహితులకు దూరంగా ఉండాలా. జ్ఞానము కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ప్రభు దగ్గర ఉంటే ఈ లోకములో నీకు ఏ నష్టము కలుగదు. హల్లెలూయా. ఒక రోజున నేను ఒక వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చిన. ఎంత ఇచ్చినా? 100 రూపాయలు ఇచ్చిన. మనసులో బాధ వచ్చింది, ప్రభా ఇది నీ సొమ్ము కదా, 100 రూపాయలు ఇచ్చినా ప్రభా అని మనసులో ఒక దిక్కు బాధ. ఆ మనిషి పోతా గమ్మును పోకుండా మా జెస్సీని పిలిచినాడు. జెస్సీ ఇట్రా నానా అని పిలిచినాడు. జెస్సీ పోయింది, ఎత్తుకున్నాక ఆయన బ్యాగులో నుంచి 2 యాపిల్ కాయలు తీసి చేతిలో పెట్టాడు. ఎంత పెట్టినాడు? 2 యాపిల్ కాయలు తీసి చేతిలో పెట్టినాడు. 2 యాపిల్ కాయలు తీసి చేతిలో పెట్టినాడు. జెస్సీ చేతిలో, మేము తీసి ఇంట్లో తెచ్చి పెట్టినాం. ఒక్కొక్క యాపిల్ 50 రూపాయలు బయట. ఇప్పుడు 2 యాపిల్ విలువ ఎంత? 100 రూపాయలు. నేను ఇచ్చిన 100 నీకు వచ్చిందా రాలేదా? దేవుడు ఇచ్చే సొమ్ము అన్యాయంగా దేవుడు తీసేయడు. దేవుని సన్నిధిలో మనం కష్టపడి రాత్రిములు ప్రార్థన చేసుకుని కష్టపడితే ఆ సొమ్మును దేవుడు అన్యాయస్తుల పాలు చేయడు. నిజంగా అట్లాంటి ఎన్నో అనుభవించాను నేను. దేవుని సొమ్ము ఏ రోజు నష్టపోయినట్టు కానీ వృధాగా పోయినట్టు కానీ నేను పెద్దగా గమనించలే. ఏదో ఒక 70-80% ఉండింటది కానీ ఒక 20-30% మోసపోయి ఉంటానేమో కానీ ఎక్కడైనా కానీ మ్యాక్సిమం దేవుడు ఆయన సొమ్ముని భద్రపరుచుకుంటాడు, ఆయన బిడ్డను భద్రపరుచుకుంటాడు. ఈరోజున మరి నీవు నేను అందరం కూడా ఆయన బిడ్డలమైన కుమారులం. నువ్వు చెరసాల నుంచి బయటికి రా, మళ్ళా చెరసాలనికి పోనీయకుండా ఆయన నిన్ను కోటలాగా ఆయన కంచు కోటలో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన రెక్కల గుడారపు మాట నిన్ను భద్రపరుస్తాడు. ఏ తెగులు ఏ అపాయం నీ దరికి రాని కూడా చూసుకుంటాడు. సైతాను మాటలని మోసపోవద్దు, అపవాది మాటలని మోసపోవద్దు, కాలుకాడ చూపు చూసుకోవద్దు. ఒక మాట చెప్తా వినండి. నాకు ఒక ఆదివారం రోజున ఒక వ్యక్తి ఫోన్ చేసినాడు. అన్న ఈరోజు మాకు అర్జెంటుగా ఒక పని ఉంది, నువ్వు చేసి పెట్టాలా అని అన్నాడు. ఈరోజు ఆదివారం నేను చేయలేను అన్న, ఈ పని చేస్తే నీకు 25,000 డబ్బు వస్తుంది అన్నా అన్నాడు. ఇప్పుడు ఎవరినో కొన్ని మా అన్నగానో మా అమ్మనో ఎవరినో కొన్ని తెచ్చి పెడదామా అనిపించింది మనసులో. ఇక్కడ వాక్యం చెప్పేదానికి ఎంతమంది వచ్చలేక 10-15 మంది వచ్చారు కదా, 25,000 లెక్క ఎందుకు పోగొట్టుకోవాలా అని మనసులో అనిపించింది. నేను మీ మాదిరి మనిషిని కదా అనిపించినాక మళ్ళీ నుంచి మనసులో కలత ఏమనిపించిందంటే నీ సంఘానికి నువ్వే పోషించాలా,
నీ సంఘానికి నువ్వే వాక్యం చెప్పాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది ప్రభు వాడు వచ్చే 10 మంది కానుకలుగా 200 కూడా రావు, 25,000 లెక్క పోగొట్టుకోవాలన్నా ఏంది ప్రభు నువ్వు అట చెప్తావు? నా పని చేతి నిండితో పని దొరికినప్పుడు చేసుకుని ప్రభు అంటే ప్రభు ఏమొద్దు నువ్వు వాక్యం చెప్పు అన్నాడు. సరే నేను ఆ వ్యక్తికి ఫోన్ చేసిన, అవునా చాలా ఇబ్బందిగా ఉంది, ఈరోజు వాక్యం నేను చెప్పాల్సిందే, సేవకులు ఎవరు దొరకలే, దేవుడు ఏమో నన్నే వాక్యం చెప్పమంటాడు అని అంటే ఆ వ్యక్తి వెంటనే ఏమన్నాడంటే, సరేలేనా ప్రార్థన అయిపోయినాక మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేయి, 5 గంటలకల్లా ముగి నీకు 25,000 డబ్బులు కొడతామన్నాడు. 1 గంటలకు 12 అయిపోయింది, మధ్యాహ్నం భోజనం చేసిన, నా భార్య నా బిడ్డ పడుకొని ఉండారు, నేను పని చేసిన 2 గంటల నుంచి 5 గంటల వరకు పని చేసిన వాళ్ళ కోసం 25,000 నా అకౌంట్ కొట్టాను. హల్లెలూయా. ఇప్పుడు కాదులే, ఎప్పుడో జరిగింది. మళ్ళీ 25,000 వచ్చిందంటే నాకు అప్పులో వచ్చి చుట్టుకుంటారు, 25,000 వచ్చిందంట కదా అని. ఇంతకుముందు అంతే, ఒకసారి 25,000 వచ్చింది, 30,000 40,000 వచ్చిందన్న మరుసటి పొద్దున్నే బాబు మా కాడ అప్పు తీసుకున్నా ఈ బాబు అని బాండకాయతం ఎత్తుకొని వచ్చినారు. ఇప్పుడు లేదులే తల్లి అట్ట వచ్చారు మళ్ళా. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్పినా అంటే, నేను దేవుని కోసం నువ్వు వదులుకుంటే దేవుడు దాన్ని దూరం చేసేవాడు కాదు, తన్ని మళ్ళీ నీ దగ్గరికి తెప్పించేవాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ చేతి పని ఒకవేళ ఉదాహరణకి శుక్రవారం ప్రభు కాడికి రావాలనుకుంటా ఉన్నావు, ఆడ నీకు అర్జెంట్ పని దొరికింది, డబ్బులు బాగా వస్తాయి, వాళ్ళకి చెప్పు ఈరోజు నీకు ఖచ్చితంగా ప్రార్థనకు పోవాలా. దయచేసి ఏమనుకోవాకండి, వీలైతే రేపు వచ్చి చేస్తాము, లేదంటే మధ్యాహ్నం వచ్చి చేస్తాము. సరేలే అక్క, సరేలే అన్న మధ్యాహ్నం నుంచి రాపోండి, పొద్దున్నే రాపోండి, రేపు రాపోండి అయితే అని అంటారే కానీ ఎవడు మిమ్మల్ని వదులు పెట్టుకోడు. ఎందుకంటే మీరు దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు మీ పని కూడా చేస్తాడు. హల్లెలూయా. ఆ తెగింపు రావాల ముందు, మనకు పని పోతుందేమో, డబ్బులు పోతుందేమో అని మనం వంగిపోయినా మనకు నీ దేవుడి కార్యం నువ్వు చూడలేవు. ఒకసారి నేను చెప్పినట్టు అనుభవించి చూడు, ఒకసారి చేసి చూడు, ఒకసారి ఆ పని పోకుండా దేవుడు కాపాడుతాడు, నీ కోసమే పెడతాడు ఆ పని. నువ్వు ప్రభు కోసం ముందు అడుగు వేయి, ప్రభు నీ కోసం 100 అడుగులు ముందుకేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే నిలువెల్లా నువ్వు ఏదైతే నీలో ఉన్నాయో, ఏ కలతలైతే అవన్నీ తీసేసుకోవాలి, ఒక్కొక్కటి. ప్రభు సహాయం కోరుకో. నీలో ఏవి లోకంలో నచ్చనివి, లోకంని చిదిరించుకుంటా ఉండొచ్చు, నిన్ను తిడతా ఉండొచ్చు, కొడతా ఉండొచ్చు, యథార్థంగా ఉండు, నీతిగా ఉండు. అప్పుడు ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. చూడండి ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కీర్తనలు 116 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట, ఇక్కడ భక్తుణ్ణి తప్పించాడంట. మన దేవుడు తప్పించేవాడు, బ్రతకమని ప్రేరేపణిచ్చేటువంటి వాడు మన దేవుడు. బ్రతకండి, స్వాతంత్రాన్ని అనుభవించండి, హఠాత్తుగా చావద్దు, లోక పాపాలు మోసుకొని పోవద్దు, లోకంలో బానిసత్వం చేయొద్దు. దేవుడు అదంటా ఉన్నాడు. తప్పించే దేవుడు మనకున్నాడు. నువ్వు తప్పుకోలేకపోతా ఉండవేమో, కానీ ప్రభువుని అడుగు, ప్రభువు నేనేం చేస్తాడు, వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. తప్పించే దేవుడు నీకున్నాడు కదా, ఎందుకు భయం? కొంతమందికి ఉదాహరణకి ఆకేసుకున్న వాళ్ళు అంటారు, అన్న నేను మానుకోలేకుండా అంటారు. మీరు ప్రభువుని అడిగిన, ప్రభు నాకు మానేయాలని ఉంది, దీన్ని నా దగ్గర నుంచి తప్పించేయి, తీసేయి. ఒకరోజు ఒక ఆమె సాక్ష్యం చెప్పింది యూట్యూబ్లో. ఒక పల్లెటూరు ఆమె కూడా ఆకు మానేయాలని ఆశ ఉండిందంట. ఆకు ఏంటి ఒక్కలు పొడి అంత వేసుకుంటారు కదా, అంటే ఎక్కువ వేసుకుంటా ఉండిందంట. ప్రార్థన చేసుకునిందంట దేవునికి. ఏమనంటే, ప్రభువా నా దగ్గర ఈ ఆకు షిత్ ఉంది, ఈ ఆకు షిత్తి కాండ్రాకపోతే నేను ఆకే వేసుకుని అనిందంట. ఏమనిందంట ఆమె? ఈ ఆకు షిత్తి కాండ్రాకపోతే నేను ఆకే వేసుకోను అనిందంట. అప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండిందంట. ఎక్కడికో ఒక 2-3 రోజుల తర్వాత ఎక్కడికో ప్రయాణం పెట్టుకొని వేరే ఊరికి పోయినారంట. కట్టెల బ్యాగులో పైన పెట్టుకుందంట. ఆకేసుకున్న వాళ్ళు ఎప్పుడు దాని చేతిలోనో కట్టెల బ్యాగులోనో ఏడ పడతాడో పట్టుకొని తిరుగుతానే ఉంటారు, వాళ్ళకి సిగ్గులే ఏముండదు. నడి రోడ్లోనే పొడి వేసుకుంటా. మళ్ళీ పిల్లలకి ఏమో, నాయన బాగా బతుకుంటున్నా, బాగా ఎదగంటున్నా, నువ్వు మాత్రం ఊర్లో అందరూ పొడి అని వేసుకుంటావు. పొడి అంటే ఏంది? అది సిగరెట్ తయారు చేసే పొడే. అది ఇండైరెక్ట్ నువ్వు సిగరెట్ తాగుతానంటే ఇంకా పొడి అంటే సిగరెట్ సమానమే. ఇంకా అప్పుడు బ్యాగులో పైన పెట్టుకొని బస్సులో పోతా ఉండిందంట. బస్సులో పోతా ఉండింటే
బస్సు కండక్టరు సడన్గా విజిల్ వేసాడంట, ఎవరో వేరే వాళ్ళది విజిల్ వేసాడంట. బస్సు ఇటు ఆగిందంట. కట్టెల బ్యాగుల నుంచి ఆ ఆకు సిద్ధని కిందట పడిందంట. ఈమె గమనించుకోలే. నెక్స్ట్ ఈమె స్టాప్ వచ్చింది, ఆమె బస్సు దిగింది, కట్టెల బ్యాగ్ ఎత్తుకొని దిగిపోయింది. ఇంటికి పోయి ఇళ్ళంతా ఎతికిందంట, కట్టెల బ్యాగ్ అంతా ఎతికిందంట, పిచ్చి ఎక్కిందంట ఆకేసుకోవాలని. బస్సులు అంతా పిచ్చి ఎక్కినట్టు ఎక్కింది. ప్రయాణం అంతా అలసిపోయి కొంతమంది అంతే ఆకు ఎందుకు వేసుకున్నామంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుందని, నిమ్మలంగా ఉంటుందని అట్లా వేసుకోవాలని మొత్తం ఇల్లంతా ఎతికిందంట. ఎతుకుతే దొరకలేదంట. అప్పుడు అనుకునేదంట, దేవా ఏకంగా సిత్తినే తీసేసినావా నువ్వు, ఇంకా వేసుకుని ప్రభు అని ఆ పొద్దు నుంచి ఇంక సిత్తి కత్తే పెట్టుకోలేదంట. దేవుడు తప్పిస్తాడు. నేను చెప్పింది మీకు అది ఉదాహరణకి. దేవుడు ఏం చేస్తాడమ్మా? తప్పిస్తాడు. అలవాట్ల నుంచి తప్పిస్తాడు, వ్యసనాల నుంచి తప్పిస్తాడు, రోగాల నుంచి తప్పిస్తాడు, అనేకమైన వాటి నుంచి దేవుడు తప్పించి ఆదరించి కాపాడే దేవుడు నీకున్నాడు. ఈ రోజున ఈ లోకంలో వాళ్ళందరికంటే దేవుని ప్రేమ ఉన్నతమైనది. దేవుని ప్రేమ వర్ణకు అందనిది ప్రేమ, ఉన్నతమైన ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమను అనుభవించండి. మనుషుల ప్రేమ ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని ప్రేమ స్థిరముగా నిలిచే ఉండే ప్రేమ. దేవుని ప్రేమ యుగ యుగాలు ఉండే ప్రేమ. ఒకే ఈ లోకంలో మనం చనిపోయినా ఆయన రాజ్యానికి వెళ్ళేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చాడు, మనిషిలాగా బ్రతికాడు, మనిషిలాగా చనిపోయాడు, కానీ దేవుని మాదిరి తిరిగి లేచాడు. నీకోసం వెళ్ళాడు, స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు, నీకోసం అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి ప్రభు దగ్గరికి పోవా? ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఉదాహరణకి నీ బంధువులు ఎవరు నీకు ఫోన్ చేసి ఏమే చెల్లెలా, ఏరా తమ్ముడా, రేపు ఖచ్చితంగా నువ్వు పెళ్ళికి రావాలి చూడు అంటే ఆడలే అన్నగా బిజీగా ఉన్నాము రాలేములే, లే ఇక్కడ నీకోసం అన్ని ఏర్పాటు చేసి పెట్టినామురా, మంచి లాడ్జి తీసి పెట్టినాము, ఎక్సలెంట్గా జరుగుతుంది పెళ్ళి, 5 రోజులు పెళ్ళి రా, గ్రాండ్గా జరుగుతుంది, బాగా ఎంజాయ్ చేద్దాము, రారా నువ్వు నీ భార్య నీ కుటుంబం అని పిలిచాడు అనుకో. తమ్ముడు పోతాడా? పోడా. అప్పుడు ఎంత బిజీగా ఉన్నా పోతాడా? పోతాడు. ఎందుకు పోడు? ఆడ మా అన్న నా కోసం అన్ని ఏర్పాటు చేసినాడంట. 5 రోజులంట ఎంజాయ్గా ఉంటుందంట. పోదాంపా అబ్బాయి, ఏముంది ఎప్పుడు ఉండే ఈ పనులే కానీ, పోదాంపా లీవ్ పెట్టో ఏదో ఒకటి చెప్పి పోదాంపా. ఈ లోకంలో నీకోసం ఎవరన్నా సమకూరుస్తే నువ్వు వెళ్ళిపోతావే. మీకోసమని భోజనాలు చేసినాం కా, రాండిక పాప అంత ప్రేమగా వెలుస్తున్నారు, మన కోసం భోజనాలు చేశారంట పాప, తినొద్దాం పాప. ఏమైనావులే అంటే ఇప్పటికి 2 సార్లు వచ్చి తిరిగిపోయినారు బా వాళ్ళు, పోకుంటే బాగుండదు, పోదాంపా. మనుషుల మీద నువ్వు ప్రేమ చూపిస్తా ఉన్నాం, మనుషులు చెబితే పోతా ఉన్నాం. దేవుడు నీకోసం మన స్థలం ఏర్పాటు చేసిన నాయన, నా కాడికి రండ్రా, మీకు అన్నీ చేసి పెడతాను నాయన, మీరు యుగ యుగాలు తరతరాలు నా దగ్గర ఉంటారు, సంతోషంగా ఉంటారు, మీ పిల్లలను చూసుకోవచ్చు, మీ తరతరాలు మీరు చూసుకోవచ్చురా, అందరూ బాగా బతికిన వాళ్ళు దేవుళ్ళు అందరూ ఆడు ఉంటారా, ఆడికి రండ్రా నాయన బాబు అని దేవుడు పిలుస్తూ ఉంటే ఆయన మాట మాత్రం మనము లెక్క చేయడం వల్ల ఈ లోకంలో మనమంతా కూడా పాపం అనే బానిసత్వం కలిగి మనం బతుకుతా ఉన్నాం, మోసం అనే ఉచ్చులో చిక్కుకుపోతా ఉన్నాం, సైతానుగా మనల్ని బాధ పెడతా ఉన్నాడు ప్రభు దగ్గరికి రానియకుండా. ఈ రోజున నీలో ఉన్నటువంటి సైతాన్ను పెరిగి వేసుకోవాలంటే యేసు ప్రభు యొద్దకు రా. ఆయన నీలో ఉన్న ప్రతి అపవిత్రాత్మను ఆయన తొలగించి వేయగలడు. హల్లెలూయా. ప్రతి బాధను తొలగించగలడు, ప్రతి శ్రమను తొలగించగలడు. ఏ సమస్యలను ఉన్నావో, అప్పుల సమస్యలు ఉన్నావేమో, గర్భఫలం లేక ఉన్నావేమో, లేదంటే నానా విధమైన సమస్యలతో బాధపడతా ఉన్నామేమో, కుటుంబ సమస్యలతో బాధపడతా ఉన్నామేమో, లేదంటే నానా విధమైనటువంటి కష్ట నష్టాలు ప్రయాణిస్తూ ఉన్నామేమో, ప్రభు దగ్గరికి రా. ప్రభు ప్రేమ నీకు చాలినంతగా ఉంటుంది. నువ్వు వద్దన్నా ప్రేమించే దేవుడు, వద్దన్నా దూరం పోయే దేవుడు కాదు ఆయన. నీ కౌగిట్లోకి రావాలని, నీ గుండెలోకి రావాలని ఆ రాత్రి పగులు ఆశపడే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం, గమనించండి, నువ్వు ఉన్నంతకాలం దేవుడు నీ కోసం పోరాడుతానే ఉంటాడు, నిన్ను సాధించుకోవాలని. వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నువ్వు చచ్చిపోయే లాస్ట్ క్షణం వరకు నువ్వు పొరపాటున యేసయ్యా నన్ను కాపాడుకో, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రభుని క్షమాపణ అడుగుతావో, నువ్వు వీడు చచ్చిపోయినా మరుసటి క్షణమే పరలోకంలో కళ్ళు తెరుస్తావు. నీ నోట్లో నుంచి రావాలా ఒప్పుకోలనేది. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఎన్నో పాపాలు చేసిండు పాస్టర్ గారు, ఈ పొద్దు చచ్చిపోయినాడు పాస్టర్ గారు, పరలోకానికి పోయేటట్టు ప్రార్థన చేయి పాస్టర్ గారు. ప్రార్థన చేసిన పరలోకానికి పోతాడు ఆయన. ఎవరి పాపములో వారి నోటితో ఒప్పుకొని విడిచిపెడతారో వారు దేవుని రాజ్యంను చూచెదరు. హల్లెలూయా. వాక్యాలు ఊరికినే రాయలే దేవుడు, పెన్ను దొరికింది పేపర్ దొరికిందని రాయలే. ఎవరి నోటితో వారు ఒప్పుకోవాలంట. మనం ఏమంటామంటే టక్కున, ఏమ్మా నీ పాపాలు ఒప్పుకోమ్మా, చూడ కళ్యాణ్ బాబు నేను పాపిని అంటాడు, నేనే పాపాలు చేసిన చెప్పను వాడిని ముందు,
ఊరికి అనడం కాదు కదా. నేనే పాపాలు చేసినా, నేను నీతిగా బతికినా, యథార్థంగా బతికినా, మంచి పేరు తెచ్చుకున్న బతికినా అని నువ్వు అనుకుంటే సరిపోదు. నీ గురించి 10 మందికి చెప్పాలి. అది గుర్తుపెట్టుకో. నేను పాపిని కాదు, నీతి మంత్రాన్ని. మనం బయట పోయిన నీతి మంత్రాలంటే అదొక నీతి పరురాలు. ఏం పోయింది నీకు అప్పుడే? గాలిపోయా. ఈరోజు చాలా మంది అంతే, పైకి మేమే భక్తి పరులం, మేమే విశ్వాసులం. నీ విశ్వాసం, నీ భక్తి నీ వీధిలోకి వచ్చి ఎవరిని అడిగితే అప్పుడు కఠిన పడుతుంది నీ భక్తి. ఆ భక్తి వేస్ట్ ఉన్నా, మోసం ఉన్నా, భర్తను ఆడిపోసుకుంటా ఉంటుందన్న, భార్యను కొడతా ఉంటాన్నా, భర్త అంటే బయటికి పోగానే భార్య తప్పుడు కార్యాలు చేస్తుంటదన్న. ఏందన్నా, ఏం భక్తి అన్నా, ఏం మోసం అన్నా. భక్తి పోయింది, విశ్వాసం పోయింది. బిడ్డలు తల్లిదండ్రులు మాటినారు. ఏమయ్యా వాళ్ళ బిడ్డలు మంచోళ్ళేనా? ఆడ మంచోళ్ళు. అంటే తాగుతారు, అంటే తిరుగుతారు, తిరిగిపోతున్నాయన్న వాళ్ళు. వాళ్ళకి ఎవడిచ్చాడన్న పిల్ల? మీరు ఎట్టొచ్చారన్న బుద్ధి తక్కువై? పోర్నా చెప్పిన మాట నీ వేరే సంబంధం చూసుకో, ఇక్కడ వద్దు పోన్నా అంటున్నారమ్మా. అంటారు. ఎందుకు పోబా మీ పిల్లల్ని తెచ్చి నరకంలో పెంచావు? ఆ ఊరికి పైకి భక్తులను యాక్షన్ చేస్తుంటది. మళ్ళీ రేపు నీ కూతురు నీ కష్టపడితే చెప్తాను చూసుకో. అప్పుడు టక్కుని వీళ్ళు ఎవరు మాట వింటారు? వీళ్ళ మాట వింటారు. అమ్మ అవును కదా, ఇంతమంది చెప్తున్నారంటే ఆమె బుద్ధి అట్లాంటిదే ఏంటదిలే, వద్దు బాబాయ్ సంబంధం వద్దు, ఏమొద్దులే, మళ్ళీ చెప్తాములేనా ఆలోచించుకొని అని చెప్పి పోతారు. ఆలోచన చెప్పరు, ఫోన్ చేయరు. నీ విశ్వాసం బట్టి నీకు పేరు రావాలా? నీ భక్తిని బట్టి నీకు గ్రామంలో కానీ నీ వీధులో కానీ నీకు పేరు రావాలి. అన్న నాకు మంచి పేరు ఉందన్న అని నువ్వు అనుకోవడం కాదు. నీ మంచి పేరు 10 మంది చెప్పాలి. అదో పలానా కళ్యాణ్ బాబు మంచి వ్యక్తి, మంచి ప్రార్థన పరుడు, ప్రార్థన చేస్తే మేలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే దయాలు పోతా ఉన్నాయి, ప్రార్థన చేస్తే గర్భఫలాలు వస్తూ ఉన్నాయి అని 10 మంది చెప్పుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు భక్తుడు అయిపోతావు, నీతిమంతుడు అయిపోతావు. నీ గురించి నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరం లే. నీ గురించి 10 మంది చెప్పాలి. కొంతమంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలా? ఎంతసేపు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఒక్కోసారి నాకు అనిపించదు ఆ డబ్బా కొట్టుకునేది ఏదో ఒక స్టీల్ బాక్స్లో గల్ల ఉప్పు వేసుకుని గిట్ట గలగల కొట్టుకునేదన్నా మేలుగా అట్లా కొట్టుకుంటానే ఉంటారుగా. డబ్బా మీద డబ్బా. ఎన్ని డబ్బాలు ఎంత ఎచ్చులు మాడుకుంటూ ఉంటారంటే అట్లా మాడుతూ ఉంటారు. దేవునికి అన్ని ఇష్టం ఉండదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. తగ్గించుకునేవాడే దేవునికి ఇష్టం. విరిగి నరిగిన వాడే దేవునికి ఇష్టం. కన్నీరు గార్చేవాడే దేవునికి ఇష్టం. దేవుని కోసం బ్రతికే వాడికే దేవుడు ఇష్టపడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. లోకంలో విర్రవిగే వాడిని దేవుడు ఎప్పటికీ ప్రేమించడు. లోకాన్ని ప్రేమించే వాడిని దేవుడు ఎప్పుడు ప్రేమించడు. కానీ వాని కోసం ప్రయాసపడతాడు రక్షించాలని. గుర్తుపెట్టుకోండి. వదిలిపెట్టడం వల్ల వాడు పాపంలో పడితే వదిలిపెట్టాడు దేవుడేమో ఎట్టకొట్టి ఎనికి లాగాలని చూస్తాడు. ఊబిలో నుంచి గడ్డకు పీకాలని చూస్తాడు. కానీ వాడు వెనక్కి తిరిగి యేసయ్యా నన్ను కాపాడు ప్రభువా అని అడిగితేనే ఆయన పైకి లేపుతాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక కొండ మీద నుంచి ఒక వ్యక్తి పడిపోయినాడు అనుకోండి. ఒక కొండ మీద నుంచి ఒక వ్యక్తి పడిపోయి ఆలాడుతా ఉన్నాడు చెయ్యి పెట్టుకొని. ఇప్పుడు నేను లేదంటే గంగయ్య మామ ఇద్దరం కలుసుకొని పోయి చెయ్యి పట్టుకుంటాం. ఆ వ్యక్తిని పైకి లాగాలంటే పట్టుకుంటాం. అప్పుడు వాడు కింద ఏమంటాడు? నన్ను వదిలిపెట్టు, కింద సచ్చా అని అంటాడు. వాడు ఏమంటాడు? లాగండి గట్టిగా కింద గుందులు ఎట్ట ఏడుస్తాడు ఇంకా వాడు. అవునా కదా? కాపాడు అని అంటే నువ్వు భయపడాకరా స్వామి. ముందే మా మామ కూడా భయస్తుడు, కింద వదిలేస్తాను నిన్ను. హల్లెలూయా. ఏం చేస్తాం మనం అని అట్టొకటే ఏం చేస్తాం? వాడు అడిగినప్పుడు మనం లాగుతామా లాగమా? మనం పోయింది ఎందుకు? ముందు వాడిని కాపానికే పోయింది. ఇప్పుడు నేను గంగమ్మ ఎందుకు పోయినామంటే అయ్యో వాడు పడిపోతున్నాడు జారిపోయాడు అని చెప్పి పరిగెత్త ఎందుకు పోయినామంటే కాపానికే. ఇప్పుడు వాడు తీరా అడిగిపోయినాక చెయ్యి పట్టుకున్నాక ఒరే నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారో నువ్వు వదిలిపెట్టి నేను సచ్చా అని అన్నామనుకో ఏం చేస్తాం? ఇప్పుడు మనముగా ట్రై చేస్తాం. ఎందుకు చచ్చావురా? వద్దులేరా, లేరా వద్దులేరా, మీరు లాగుతాం లేరా. నాకేం వద్దు, నేను చచ్చిపోతా, నేను కింద పడి చచ్చా, నేను సజ్జమనే వచ్చిన ఈ ఊరికి, ఇక్కడ చచ్చిపోదామని వచ్చిన, వదిలిపెట్టు అంటే అప్పుడు గంగయ్య మామ నా దగ్గర చూసి కళ్యాణం వదిలిపెడదాము, లేదంటే వాడు మన ఇద్దరిని లాగెట్టు ఉన్నాడు అని అంటాడన్నాడమ్మా. మేమిద్దరం అనుకుంటాం అప్పుడు మా అమ్మంగా మనం లాగలేములే, వాడు మన ఇద్దరిని గట్టికి బిస్సగా కిందికి లాగుతాం, మనం పడతాం, ఆటం పడితే వాడు పడేది ఇద్దరం చచ్చాము. ఇప్పుడు ఊరికి ఎందుకు ఇలా వదిలేద్దామని వదిలేస్తాం. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళకి ఏం చెప్తాము? సార్ మేమేమో వాడిని కాపాడాలని చూసినాము, కానీ వాడే మా ఇద్దరిని కిందికి లాగుతుంటే లాగలేక
వాడేమో నేను చచ్చిపోయి వచ్చినా అన్నాడు సార్, అందుకని ఇక మేమేం చేయలేక కాపాడలేకపోయినాం సార్ అని అంటాము. పోలీసులు ఏం చేస్తారు అయితే, సరేలేయంగా మీ కొద్ది మీరు ఇంట్లోకి పోండి. ఎవరి పాపము వారికే ఉంటుందన్నమాట, నరకానికి పాత్రలు అవుతారు. ఈ రోజున మనం కూడా చివరి క్షణంలో యాలాడుతూ ఉండేటప్పుడు యేసు ప్రభువా నన్ను పైకి లేవనెత్తు, ప్రభా నన్ను పైకి లాగు, ప్రభా నన్ను పైకి నువ్వు లేవనెత్తు తగిన నీకోసం బతుకుతా, కళ్యాణన్నా నన్ను పైకి లాగు, కళ్యాణన్నా ఇక్కడ నుంచి నీ మందిరంలో కూర్చుంటే నీ కాడనే ఉంటా, నీతో పాటు నన్ను వదిలిపెట్ట కళ్యాణన్నా. సరేలే అయితే లాగుతా అని చెప్పి లాగుతామా లాగమా, ఇడు పైకి వచ్చినాక లాగినాక పైకి వచ్చినాక ఊరికన్నెలేనా ఎట్టుంటావు, నాకేం భార్య లేరు బిడ్డలు లేరు అని అంటే అప్పుడు మనకేమనిపించదు, కాలు తట్టు తనతే మళ్ళీ అడవే పడతాడు. దేవునికి అట్టే తెప్పించామని ఒక్కోసారి కోపం తెప్పిస్తాం మనం, ఒక్కోసారి దేవుడు ఏమో లాగుతాడు. పాపం బిడ్డలు బతుకుని లేదు సంతోషంగా నా కాడికి వస్తారు కదా, నాతో పాటు ఉంటారు కదా అని దేవుడు ఏమో లాగుతాడు. మళ్ళీ ఏమంటామంటే మనం, దేవా మాకు దొరక ఆదివారం దొరికింది, పొద్దున ఆడొచ్చాములే, నాకు భార్య ఉంది, బిడ్డలు ఉండరు, తినాలా, పనుకోవాలా, రెస్ట్ తీయాలా, ఆడుకోవాలా, జూదం ఆడాలా, తాగాలా, తినాలా, టీవీ చూడాలా, సినిమా ఆడేది తెలియదు ప్రభా. అప్పుడు ప్రభు అంటాడు, ఊరికే కాపాడినే కదరా నేను ఆ పొద్దు షేడిసి పెట్టింటే సరిపోవు కదరా. ఈ రోజున ప్రభు నిన్ను ఆపత్కాలం కాపాడినాడు దేవుడు, గుర్తుపెట్టుకో. కాపాడినాక నువ్వేమంటావు? ఇప్పుడు చిరంజీవి వాళ్ళ అల్లుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోవాల్సిన వాడు తెలుసు కదా, చిరంజీవి వాళ్ళ సాయిధరం తేజ్ చనిపోవాల్సినటువంటి వాడు. అట్లాంటిది అతన్ని ఒక ముస్లిం వాడు వచ్చి కాపాడి బండిలోంచి హెల్మెట్ తీసి బండి పక్కకు పెట్టి అతను ఎత్తుకొని పక్కన కూర్చోపెట్టి అంబులెన్స్లో పిలిపించి అంబులెన్స్ ఎక్కించి పంపించి హాస్పిటల్ చేర్పించినాడు. ఈ పొద్దుటికి వాళ్ళ కుటుంబం అంతా అతన్ని సాకుతూ ఉన్నారంట. అతను అంటా ఉన్నాడు, ఆ వ్యక్తి లేకపోయి ఉంటే నేను బతికేటోని కాదు. చూడు, ఒక వ్యక్తి కాపాడింటేనే అంత ప్రేమ చూపిస్తూ ఉన్నారే వాళ్ళు. మరి నేను ఏకంగా దేవుడే కాపాడినాడు. ఎన్నోసార్లు నువ్వు ఏడ్చినప్పుడల్లా ప్రభు నీకు సహాయం చేసినాడు, నువ్వు ప్రభువుని అడిగినప్పుడల్లా నీకు ప్రభు సహాయం చేసినాడు. హాస్పిటల్లో సహాయం చేసినాడు, పనుల దగ్గర సహాయం చేసినాడు. ఆపదలు రాకుండా, తెగులు రాకుండా, లోకమంతా అల్లాడిపోతున్నా నీకు ఒక కరోనా రాకుండా నేను కాపాడి భద్రపరిచి 3 పూట్ల భోజనం పెట్టి ఇంతగా నేను కాపాడుతూ ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావు దేవునికి? సాయిధరం తేజు వాళ్ళ కాపాడిన వ్యక్తికి వాళ్ళ బిడ్డల చదువులకు అతనికి ఏం కావాలని అడుగు, నీకు ఇచ్చా జీవితాంతము. నా ప్రాణం పెట్టి కాపాడింది నువ్వే. చూడండి, ఒక వ్యక్తి ప్రాణం కాపాడితే అంత వెల కట్టిస్తూ ఉన్నారు. మరి నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి నువ్వేం వెల చెల్లిస్తూ ఉన్నావు? నువ్వేం ప్రభుకి ఇస్తూ ఉన్నావు? ఆలోచించి నీ 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు కోరే దేవుడు కాదు. మీరే ఇంకొక మాట చెప్తాడు, మీరు వేసే కానుక, దేవుని సన్నిధిలో వేసే కానుక యేసు ప్రభు వచ్చి తీసుకొని పోడు. గుర్తుపెట్టుకోండి, మీరు వేసే కానుక మందిరాల్లో మాత్రమే పని జరుగుతుంది, అంతే. మందిరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది కానుక. మీ కానుక అసలైన కానుక ఏదంటే మీ హృదయం. మీ హృదయమైన ఆలయము ప్రభుకి ఇచ్చేయాలా, అది ప్రభు దగ్గరికి పోతుంది. హల్లెలూయా. నువ్వు ఇచ్చే దశంభాగాలు, బియ్యాలు, కానుకలు, లేదంటే అరపాలు, ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ పరలోకానికి పోవు. గుర్తుపెట్టుకో. ఈ ఇచ్చిన కదా అని లెక్కేసుకుని రాసుకుంటారు కూడా. ఇచ్చినాక తలకాయ తినొద్దు. మేము ఇచ్చిన డబ్బులకి ఏం చేసినావు, ఏం తెచ్చినావు, అవన్నీ అవసరం లే. ప్రభుకి ఇచ్చినావా, చెయ్యి దులుపుకున్నావా, ఇంటికి పోయినావా, అంతే. తర్వాత సంగతి ఏంటంటే నీ హృదయమైన ఆలయం ప్రభుకి ఇచ్చేయి. ప్రభుకి ఇచ్చేస్తే అప్పుడు నీ హృదయంలోకి ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. ఈరోజు నీ హృదయమైన ఆలయంలో యేసు ప్రభుకు చోటు ఇచ్చేయి. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అనేకమైన మాట నుంచి ఆయన తప్పిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు. నీకు స్వాతంత్రం ఇచ్చింది ఎవరంట? క్రీస్తు నీకు స్వాతంత్రం ఇచ్చినాడు. ఎవరిచ్చారమ్మా మీకు స్వాతంత్రము? క్రీస్తు మీకు స్వాతంత్రం ఇచ్చినాడు. మన ఇండియాకు స్వాతంత్రం ఇచ్చింది గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వాళ్ళందరూ అయితే ప్రపంచానికే స్వాతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఒక్క వ్యక్తి తన ప్రాణమును పోగొట్టుకొని, తన ప్రాణము సైతం లెక్క చేయకుండా నీకోసం నా కోసము వెలివేయబడ్డాడు, వేలాడబడ్డాడు, రక్తము కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడంటే ఎంత ప్రేమ! యేసయ్య ప్రేమ ఆలోచించండి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మరి దేవుని ప్రేమకు మన పాత్రలు అవుదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడగండి, ప్రభువా నిజంగా నీది ఎంత ప్రేమ! ఆపద కాలంలో ఎన్నోసార్లు కాపాడినావు నాయన, ఎన్నోసార్లు భద్రపరిచినావు నాయన, ఎన్నోసార్లు హెచ్చించినావు ప్రభువా. నన్ను ఈరోజు పైకి లేపినాక ఇంకా నీతోనే ఉంటా.
నీతోనే సహవాసం చేస్తా ప్రభు అని అందరూ ప్రార్థన చేసుకోండి. ఒక 5 నిమిషాలు మీకు సమయం ఇస్తా. మీరు ఎట్లా ప్రార్థన చేసుకుంటారో చేసుకోండి. పక్కన వెళ్తే మీకు అవసరం లేదు. ఏడ్చి చేయండి. మీకు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా ప్రభు సన్నిధిలో విరిగిన హృదయంతో మొరపెట్టుకోండి. ప్రభుని మహింపరచండి. అది ప్రభు దగ్గరికి వెళ్తుంది. కానీ నీ కానుకలని ఎరపలను ప్రభు దగ్గరికి వెళ్ళవు. గుర్తుపెట్టుకో. ప్రార్థించుకోండి. అందరూ ప్రార్థించండి.